యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయం 23వ వచనం ఒకసారి మనం చదువుదాం. చదివే వాళ్ళు కూడా ఎవరైనా మైక్ తీసుకోవాలి. ఇది ఈ వారం నుండి యూట్యూబ్లోనికి ప్రతి ప్రసంగం అప్లోడ్ చేయబడుతుంది. ఒకరు చదివే వాళ్ళు కంటిన్యూ అయిపోండి, దగ్గర పెట్టుకోండి స్పష్టంగా. ఇంకోటి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అలా కాదు, పదం ఎంత అయితే ఉందో చక్కగా చదవాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 23వ వచనం. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్తగా వినండి. కొద్దిసేపు చక్కగా దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రవక్త అయిన యెషయా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట, ప్రభువు మాట్లాడుతున్న మాట, లేక ఇక్కడ చెప్తున్నారు ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు. దేవుని సన్నిధికి ఎందుకు వస్తారు అంటే ఇక్కడ చెప్తున్నాడు, నా సన్నిధిని మ్రొక్కుటకై. మ్రొక్కుట అనగా నమస్కారము చేయుట, సాగిలపడుట, పూజించుట, ఆరాధించుట, మహిమపరుచుట, ఇలా ఎన్నో పర్యాయ పదాలు వస్తాయి. మ్రొక్కుట అంటే ఏమో కాదు, ఆరాధన చేసుకోవడం, దేవునిని పూజించడం, ఆయనను మహిమపరచడం. ఇక్కడ ఈ యెషయా గ్రంథం చివరిలో, ఈ చివరి మాటల్లో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, మందిరములో జరిగే నియామక దినములు ఏవైతే ఉన్నాయో, విశ్రాంతి దినము లేక ఆరాధనా దినములు ఏవైతే ఉన్నాయో, ఆ దినములలో ప్రజలందరూ నా సన్నిధికి వస్తారు. ఎందుకు వస్తారంటే సమస్త శరీరులు నా సన్నిధిని మ్రొక్కుటకై. అంటే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆయనను మ్రొక్కాలి, సాగిలపడాలి, నమస్కరించాలి, ఆయనను ఆరాధన చేయాలి, ఆయనను ఘనపరచాలి. దేవుని సన్నిధికి వచ్చేది టైం పాస్కో, ఏదో కొంచెం సేపు స్పెండ్ చేసి వెళ్ళడానికో, తెలిసిన వాళ్ళందరూ వస్తారులే వాళ్ళతో కాసేపు మంచి చెడ మాట్లాడి వెళదామనో, ఏదో ఇతరత్ర ఆలోచనలతో కాదు. అసలు ఆయన సన్నిధికి వచ్చేది సమస్త శరీరులు ప్రతి నియామక దినమున, ప్రతి విశ్రాంతి దినమున నా సన్నిధికి వచ్చి వారు మ్రొక్కెదరు. అంటే నన్ను ఆరాధిస్తారు, నన్ను ఘనపరుస్తారు అని దేవుడే ప్రవచనాత్మకంగా ఈ మాట తెలియజేస్తున్నాడు. ఈ మాటలో నుండి శ్రేష్టమైన కొన్ని ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలు, లేఖన భాగాల్లో నుండి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధికి వచ్చి ఆయనను మ్రొక్కుట అంటే ఎన్ని అర్థాలు చెప్పానో గుర్తుపెట్టుకోండి. మహిమపరచడం, ఆరాధించడం, సాగిలపడటం, పూజించడం, ఘనపరచడం, ఇవన్నీ ఏంటి? ఆయనకు మ్రొక్కుట, ఆయనను ఆరాధించుట. ఆయన సన్నిధికి వచ్చి మ్రొక్కుట వలన, ఆరాధించుట వలన, మహిమపరచుట వలన, అలా మ్రొక్కిన వారి జీవితాల్లో దేవుడు ఎట్లాంటి కార్యాలు చేస్తూ ఉన్నారు, ఏ విధమైన ఘనమైన అద్భుతాలు చేస్తూ ఉన్నారు. అసలు ఆయన సన్నిధికి వచ్చినప్పుడే 100వ కీర్తనలో ఉంటుంది, అసలు మందిరంలోనికి వచ్చేటప్పుడే కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. మందిరంలోనికి వచ్చేటప్పుడే మన హృదయంలో నిండా ఒక మ్రొక్కే అనుభవం, ఆ ఆరాధించేటటువంటి అనుభవం, దేవునిని కృతజ్ఞతతో స్తుతించే అనుభవం ఉండాలి. కీర్తనకారులు, భక్తులు వారు రాసినటువంటి కీర్తనలలో ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేశారు.
ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి విషయాలు తెలియజేశారు. దావీదు అంటారు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. కోరాహు కుమారులు అంటారు, యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. కీర్తనలలో కొన్ని కీర్తనల పైన యాత్రా కీర్తన అని వ్రాయబడి ఉంటుంది. యాత్రా కీర్తన అనగా రేపు మనం గుడ్ ఫ్రైడే చేస్తున్నాం, దానిని పస్కా పండుగ అన్నారు పాత నిబంధన కాలంలో. ఇశ్రాయేలీయులు, యూదులు ఈ పస్కా పండుగ రోజున ప్రపంచ దేశాల్లో ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఆ పస్కా పండుగ రోజున తప్పకుండా వారు యెరూషలేములోనికి వెళ్తారు. యెరూషలేములో ప్రభువుని సేవించడానికి వెళ్తారు. ఈ సంవత్సరానికి ఒకసారి ఈ పస్కా పండుగ రోజుకు ఆ ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే, యూదులైన ప్రతి ఒక్కరూ యెరూషలేములో ఉన్న దేవునిని ఆరాధించడానికి, ఆ మందిరంలోనికి వెళ్ళి వారి మొక్కుబడులు చెల్లించడానికి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి వారు వెళతారు. అలా వెళుతున్నప్పుడు ఆ యెరూషలేములో దేవాలయమును, ప్రభువుని ఆరాధించడానికి వెళ్ళేటప్పుడే ఆ యాత్ర చేస్తూ ఆ ప్రయాణంలో వ్రాసినటువంటి కీర్తననే యాత్రా కీర్తనలు అని పిలిచారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడైతే ప్రయాణాలు చాలా సులువయ్యాయి కదా. ఆ కాలంలో యాత్ర చేయాలంటే ఎవరైనా బాగా అస్సలు ఏమీ లేని పేదవారైతే కాలినడకనే ప్రయాణం చేసేవారు. వారు ముందే షెడ్యూల్, రోజుకింత దూరం నడిస్తే, ఇదిగో మనం ఉన్న దూరం నుండి ఆ యెరూషలేముకి వెళ్ళాలంటే ఇదిగో ఇన్ని రోజులు పడుద్ది, లేకపోతే నెల రోజులు పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు. కావలసిన వాటన్నిటిని సామాగ్రి రెడీ చేసుకుని ప్రయాణం ప్రారంభించేవారు. మధ్య మధ్యలో మజిలీ చేస్తూ, ఒకవేళ ఎవరైనా మధ్యలో ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే, గర్భిణీ స్త్రీలు ఉంటే, మధ్యలో డెలివరీ అయితే అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మరలా బిడ్డను ఎత్తుకొని ప్రయాణం చేయడం. ఇలా మార్గ మధ్యంలో ఎవరైనా చనిపోయినా అక్కడే భూస్థాపిత కార్యక్రమాలు చేస్తాం. ఆ 7 దినాలు 11 దినాలు దుఃఖ దినాలు సెలవడం, మరలా వారు ప్రయాణాన్ని కొనసాగించడం. రథాలున్న వారు, రాజులు రథాల మీద ప్రయాణాలు చేశారు. ఒంటెలు కలిగిన వారు ఒంటెల మీద ప్రయాణాలు చేశారు. గుర్రములు కలిగిన వారు గుర్రాల మీద ప్రయాణాలు చేశారు. గాడిదల మీద కూడా ప్రయాణం చేశారు. అది కూడా లేని వారు కాలినడకనే ప్రయాణం చేసేవారు. ఇలా ప్రయాణం చేస్తూ ఎన్ని రోజులైతే ప్రయాణంలో ఎంత బడలిక అనుభవించారో, ఎంత అలసట అనుభవించారో, ఎంత కష్టపడ్డారో, ఇక వారు ప్రయాణం చేసి 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 యెరూషలేము కనుచూపు మేరలో కనబడగానే, యెరూషలేములో వారి కాళ్ళు పెట్టగానే, యెరూషలేములో వారి పాదములు మోపగానే వారికి ఎలా ఉండేదంటే, అన్ని నెలలు చేసిన ప్రయాణ బడలికంతా మర్చిపోయేవారు, అలసట అంతా మర్చిపోయేవారు. దూరము నుండి మందిరం చూడటంతోనే, యెరూషలేమును చూడటంతోనే వారి హృదయంలో ఒక ఆనందం కలిగేది, ఒక సంతోషం కలిగేది. అన్ని రోజుల ప్రయాణాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులన్నీ మర్చిపోయి మా దేవుని దగ్గరికి వచ్చాం, మా దేవుని మందిరం దగ్గరికి వచ్చాం. ఆ యెరూషలేము మందిరం మెట్లు ఎక్కుతుంటే అలసటంతా మర్చిపోయి దూరం నుండే కౌరవ కుమారులు పాడుతారు కదా, జీవము కలిగిన దేవుని చూడవలడని మా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. ఎంత ఆశపడుతున్నారంటే, దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది. ఎంతో ప్రయాణం చేసి ఆ మందిరాన్ని చూడగానే, దేవాలయాన్ని చూడగానే, యెరూషలేము పట్టణంలోనికి అడుగు పెట్టగానే ఆ వాతావరణం, ఆ ప్రాంతం, అక్కడ యాజకులు స్తుతి ఆరాధన, బలి అర్పణలు, దేవునిని మహిమపరచడం, ధర్మశాస్త్రాన్ని బోధించడం, ఈ భక్తి కార్యాలన్నీ చూడగానే వారి అలసటంతా కూడా మరిచిపోయి దేవాలయములోనికి అడుగుపెట్టి వారు చేసుకున్నటువంటి మొక్కుబడులు, కృతజ్ఞతార్పణలు అవన్నీ చెల్లిస్తూ యాజకుల ఆశీర్వచనాలు పొంది అలసట బడలికంతా మరిచిపోయి సంతోషంతో తిరిగి వెళ్ళేవారు. స్తోత్రం కలుగునుగాక. ఇదే అనుభవం మనకి ఒక నపుంసకుడు ఆర్థిక మంత్రి గారు కనబడతారు. ఇథియోపియా దేశము నుండి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకు వచ్చాడు. వచ్చి చాలా సుదూరమైన ప్రయాణం చేసి యెరూషలేములో దేవుణ్ణి ఆరాధన చేసి తన మొక్కుబడులు చెల్లించి వెళ్ళేటప్పుడు వాక్యాన్ని కొనుక్కొని, యెషయా గ్రంథాన్ని కొనుక్కొని దానిని ధ్యానిస్తూ తిరిగి వెళ్ళి ఇదిగో మధ్యలో బాప్తిసం పొంది సంతోషంతో తిరిగి వెళ్ళాడు. దేవుని సన్నిధికి వచ్చి ఎవరైతే మొక్కుతారో
ఆరాధన చేస్తారో, మహిమపరుస్తారో, సేవిస్తారో, ఘనపరుస్తారో, హృదయపూర్వకమైన ఆరాధన దేవునికి చేయగలిగితే వారు చేసుకున్న మ్రొక్కుబడిని బట్టి, వారు మ్రొక్కిన ఆరాధనను బట్టి వారి పట్ల శక్తి కలిగినటువంటి కార్యాలను జరిగించి, అద్భుతాలు జరిగించి, ఆ మ్రొక్కిన విధానాన్ని బట్టి ఒక మహత్తరమైన సూచక కార్యములను జరిగించగలడు యేసయ్య. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య సన్నిధికి వచ్చారు కదా, ఈరోజు మ్రొక్కండి, ఆరాధన చేయండి, హృదయపూర్వకంగా ప్రభువుని మహిమపరచండి. అలా మ్రొక్కినందువల్ల ఎలాంటి కార్యాలు జరిగాయి? 3 లేక 4 అనుభవాలు. చాలా క్లుప్తంగా, చాలా సమయానికే ఈ కార్యక్రమం అంతా ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి మనందరికీ తెలిసిన మాటే మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా ఒక మాట చదవండి. జకరియా గ్రంథము తీయండి ఒకసారి. జకరియా గ్రంథము 14వ అధ్యాయం. జకరియా గ్రంథము 14వ అధ్యాయం 16, 17 వచనములు. మరియు మైకి తీసుకోవాలి. యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాయును రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. స్తోత్రం చెప్పండి, చెప్పండి. ఏటేటా యెరూషలేమునకు ఎందుకు వస్తున్నారంట? మ్రొక్కుటకు వస్తున్నారు. అలా మ్రొక్కినప్పుడు ఏం జరుగుతుంది? 17వ వచనం. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతి, లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై, రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. మీకు అర్థం అవుతుందా? వచ్చి మ్రొక్కితే వర్షం కురుస్తాదట, మ్రొక్కకపోతే ఏమవదు? వర్షము కురువదు. వర్షం అంటే ఏదో పంటలు పండడానికి ఆకాశం నుండి వచ్చే వర్షం అనుకోవద్దు. అది ఆశీర్వాదపు వర్షం, అవి దీవెన జల్లులు, అది ఆశీర్వాదపు వర్షపు జల్లులు ఎవరి మీద కురవబడుతున్నాయి? ఎవరైతే వచ్చి సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేముకు వస్తారో వారి మీద కురుస్తుంది. రాని వారందరి మీద వర్షము కురువదు. అంటే వచ్చి మ్రొక్కిన వారందరూ, ఆరాధించిన వారందరూ, సేవించిన వారందరి మీద ఏం కురిపిస్తున్నాడంట ఆయన? ఏ వర్షం అనగా ఏంటది? ఆశీర్వాదపు వర్షం. ఆ దీవెన ఆశీర్వాదపు జల్లులు మ్రొక్కిన వారందరి మీద కురిపిస్తున్నాడు. అవును కదా? మందిరానికి వస్తున్నారు, వెళుతున్నారు, కానీ అందరూ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహిస్తున్న దీవెనలను అందరూ పొందలేకపోతున్నారు. కొంతమందే ఆ దీవెనలు పొందుకోగలుగుతున్నారు, కొంతమందే ఆ ఆశీర్వాదములను సొంతం చేసుకోగలుగుతున్నారు. కారణం ఏది అంటే కొంతమంది వచ్చి వెళ్ళిపోతున్నారంతే, మ్రొక్కే వాళ్ళు కనబడట్లేదు. మ్రొక్కడం అనగా మరలా చెప్తున్నాను, హృదయపూర్వకముగా ఆయనను ఆరాధన చేసుకొనుట, హృదయపూర్వకంగా ఆయనను సేవించుట. దేవుని మందిరానికి వచ్చారంటే భక్తిలో మునిగిపోవాలి. స్తోత్రం చెప్పండి. సెల్ ఫోన్లు చూసుకునే వాళ్ళు కొంతమంది, ఫోన్లు వస్తే బయటికి లోపలికి తిరిగే వాళ్ళు కొంతమంది. నేను ఒకటి అనుకుంటాను, ఏంటో మందిరంలోనికి వచ్చిన తర్వాత కూడా ఫోన్లు ఉపయోగించడం, మాట్లాడడం. ఒకవేళ వీళ్ళ ఫోన్లు కనుక ఎత్తకపోతే ఎక్కడ విమానాలు కూలిపోతాయేమో, షిప్పులు మునిగిపోతాయేమో, భారతదేశం తలకిందులు అయిపోద్ది అనుకుంటారేమో. ఒకవేళ కాసేపు ఉన్న ఫోన్ సైలెంట్లో పెట్టుకోవచ్చు కదా. పోనీ భారత రాష్ట్రపతి గారి నుండో, మోడీ గారి నుండో ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, కుదరదు అనుకుంటే సైలెంట్లో పెట్టుకోవచ్చు. వాక్యం చెబుతున్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. నేను చెప్తుంటాను కదా, నాకు కూడా కొంతమంది ఆదివారం లైవ్ పెడతానని తెలుసు, ఆదివారం ఈ ఫోన్లు లైవ్ పెడతానని తెలుసుండి కూడా ఆదివారమే ఫోన్ చేస్తూ ఉంటారు. అది మధ్యలో డిస్టర్బెంట్ అవుతూ ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రాణాత్మ దేహములను నిగ్రహించుకొని ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధన చేసుకుంటూ ప్రభువుని ఘనపరుస్తూ తిరిగి వెళ్ళేటప్పుడు నీ హృదయం నిండా
దైవ శక్తిని నింపుకొని వెళ్ళాలి, దైవ వాక్యముతో నింపబడి వెళ్ళాలి, ఆత్మ పూర్ణులై నింపబడి వెళ్ళాలి, పరిశుద్ధాత్మ అనుభవాలతో తిరిగి వెళ్ళాలి. దేవుని నుండి ఏదైనా ఒక కార్యాన్ని, అది స్వస్థతో, ఆశీర్వాదము, పరిశుద్ధాత్మ అనుభవము, ఆత్మ ఫలము, ఆత్మ వరము పొందుకొని వెళ్ళగలగాలి. వచ్చి మ్రొక్కిన వారి మీద వర్షం కురుస్తుంది, మ్రొక్కని వారి మీద ఆ వర్షము కురవలేదు. వచ్చి ఆరాధించిన వారు ఆ ఆశీర్వాదపు వరవలతో నింపబడుతున్నారు, ఆ ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఎలాంటి ఆశీర్వాదాలు అనుభవించారు? ఈరోజు మీరందరూ వచ్చారు. చివరిలో చిన్న ఆరాధన చేద్దాం. ఎంత హృదయపూర్వకంగా దేవునిని ఆరాధిస్తే, ఆయనకు మ్రొక్కితే, ఆయనను సేవిస్తే తప్పకుండా ఆశీర్వాదపు వర్షపు జల్లులతో తడపబడి వెళ్ళబోతూ ఉన్నారు. ఒక్కొక్కరు తడపబడి వెళ్ళుదురుగాక. అందరి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయనకు మ్రొక్కితే ఏం జరుగుతుంది? తెలిసిన మాటల్లో నుండే శ్రేష్టమైన కొన్ని మాటలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆది కాండము చూడండి ఒకసారి. ఆది కాండము 24వ అధ్యాయం చదువుదాం ఒకసారి. ఆది కాండము 24వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. నేను స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము ఇంటిలో ముఖ్య పనివాడైనటువంటి ఎలియాజరు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఇక్కడ ఒక సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఇది మనందరికీ తెలిసిందే. ఇసాకుకు వివాహ వయసు వచ్చింది. ఇసాకు వివాహం చేయాలని అబ్రహాము ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన కలిగి ఉండి ఆ బాధ్యత అంతా కూడా ఎలియాజరు మీద పెట్టాడు. చెప్పండి ఒకసారి. ఎలియాజరు మీద పెట్టాడు. ఈ ఎలియాజరుకి ఎక్కడికి వెళ్ళాలి? ఏ అమ్మాయి ఏ తల్లిదండ్రులతో మాట్లాడాలి? ఎవరిని ఇసాకుకు భార్యగా తీసుకొని రావాలి? ఏమీ తెలీదు. ఈ మధ్య కాలంలో అయితే మ్యారేజ్ బ్యూరోలు వచ్చాయి, మ్యారేజ్ మ్యాట్రిమనీలు వచ్చాయి. ఒకవేళ ఒంట్లో ఏమీ లేకపోయినా మ్యాట్రిమనీలో బ్యూరోలో మాత్రం గట్టిగా చూపిస్తున్నారు, అన్నీ చాలా గట్టిగా కనపడుతున్నాయి. కొంతమంది ఆ మ్యాట్రిమనీలు చూసి బ్యూరోలు చూసి మోసపోతున్నారు. అవి చూడొద్దు, డైరెక్ట్గా తెలిసిన వాళ్ళ దగ్గర సంబంధం కలుపుకోండి, అది శ్రేష్టం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అలాంటి వాటిని చూసి మోసపోతూ ఉన్నారు. ఆ కాలంలో ఇవేమీ లేవు కదా. ఎలియాజరుకు తెలీదు ఎవరింటికి వెళ్ళను, ఎవరితో మాట్లాడను, ఇస్సాకుకి భార్యగా ఎవరిని తీసుకురావాలి, ఎవరైతే ఒప్పుకుంటారు, ఇక తనకేం అర్థం కాలే. అప్పుడు ఇక్కడ సాక్ష్యం ఇచ్చాడు కదా మనం చదివిన మాటలో, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఫలానా గ్రామానికి ఏదో చెప్పాడు అబ్రహాం. అక్కడికి వచ్చాడు. ఎవరింటికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏమీ పాలుపోలేదు, అర్థం కాలేదు. అప్పుడు అతడు మోకరించి అక్కడ యెహోవాకు మ్రొక్కాడు, ప్రార్థన చేశాడు, ఆరాధన చేశాడు, దేవుని స్తుతించాడు. అయ్యా, నేను ఏ మార్గంలో వెళ్ళాలి, నా ప్రయాణం ఏంటి, ఎవరింటికి వెళ్ళాలి, ఎవరిని నాకైతే ఏది తెలియదు కదా, నాకైతే ఏ ఆలోచన లేదు కదా, మరి నన్ను ఏం చేయమంటావు అని అక్కడ అతడు మోకాళ్ళుని ప్రార్థన చేసి మ్రొక్కి ఒక మ్రొక్కుబడి చేసుకున్నాడు. దేవుణ్ణి ఆరాధన చేసి ఒక మంచి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కూడా మనందరికీ తెలుసు. అతడు ఏదైతే ప్రార్థన చేశాడో అదే కార్యం అక్కడ జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు వారింటికి వచ్చి ఒక మాట, మనం చదివిన మాట అతడు జ్ఞాపకం చేసుకుంటూ చెప్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తన తల వంచి యెహోవాకు మ్రొక్కి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అతడు తల వంచి యెహోవాకు మ్రొక్కాడు, దేవునిని ఆరాధన చేసుకున్నాడు.
అయ్యా నన్ను ఏ మార్గంలో వెళ్ళమంటావు, ఏం చేయమంటావు, ఎవరితో మాట్లాడమంటావు అని దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశారో తెలుసా? ఆ మొక్కును బట్టి, లేక అతని ప్రార్థనను బట్టి, అతని ఆరాధనను బట్టి దేవుడు ఏం చేశారంటే ఒక సరైన మార్గములో ఎలియాజరును నడిపించారు. స్తోత్రం చెప్పండి. 10 ఏళ్లకెళ్ళా, 100 సంబంధాలు చూడలే, ఒకే ఇల్లు, ఒకే కన్యక, ఒకే చిన్నది, ఒకే ఇంటికి దేవుడు పంపించాడు. అంటే మార్గము తప్పి తిరగకుండా, ఇతర మార్గాల్లోనికి వెళ్లకుండా, వేరే ఆలోచనలోనికి వెళ్లకుండా, ఎవరి ఆలోచనలలో పడిపోకుండా, వేరే మార్గంలోనికి అడుగు పెట్టకుండా ఒక సరైన మార్గములో దేవుడు నడిపించారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అయితే అది వివాహ విషయంలో అయి ఉండొచ్చు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ప్రారంభించినా, ఏదైనా ఆలోచన చేసినా, ఏ కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలనుకున్నా సరైన మార్గంలోనూ నడిపించబడాలి. దేవుడు సరైన ఆలోచన చెప్పి ఎక్కడ నష్టం కలగకుండా, ఏ విషయంలో కూడా అవమానపడకుండా ఒక సరైనటువంటి మార్గంలో నడిపించబడాలి అంటే ఎలియాజరు వలె మనం చేయాలి. యెహోవాకు మ్రొక్కినప్పుడు ఆయన సన్నిధికి వచ్చారు కదా. ఈ నెలలో ఏది ప్రారంభించాలనుకుంటున్నారు? ఏ విషయంలో ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఏ విషయంలో ఒక తీర్మానం తీసుకోవాలనుకుంటున్నారు? ఒక నిర్ణయం తీసుకుంటున్నారు? ఆ విషయంలో ముందుగా దేవునికి మ్రొక్కి ఆయనను ఆరాధించండి. ఆరాధించినప్పుడు సరైన మార్గంలో ఆయన నడిపిస్తారు. స్తోత్రం కలుగునుగాక. సరైన మార్గంలో నడిపించి ఒక ఆత్మీయమైన ఆశీర్వాదపు అనుభవాల గుండా దేవుడు నడిపిస్తారు. మీకు తెలుసా, కొంతమంది సరైన మార్గంలో నడిపించబడలేదు. సరైన మార్గంలో నడిపించబడక, సరైన ఆలోచన ద్వారా నడిపించబడక ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకున్నారు, కీడు తెచ్చిపెట్టుకున్నారు. కొంతమంది శాపానికి బానిసలయ్యారు. దేవుడు నడిపించిన మార్గం వైపు నడిచిన వారు మేలు పొందారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది సరైన త్రోవలో నడవలే. యోనాను దేవుడు నినివేకి వెళ్ళమన్నారు. ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకి వెళ్ళాడు. సరైన మార్గంలో వెళ్ళలే. దేవుడు నడిపించిన మార్గంలో నడవలే. దేవుడు బోధించిన మార్గంలో అతడు వెళ్ళలే. దానివల్ల ఎన్నో అనుభవాలు బైబిల్లో మనకు అర్థమవుతాయి. అతడు కొన్ని విషయాల్లో నష్టపోయాడు. అతని వల్ల ఓడలో ఉన్న వారందరూ కూడా నష్టపోయారు. విలువైన ఆస్తులు పోగొట్టుకున్నారు. వారి దగ్గర ఉన్నటువంటి సామానులు, ప్రయాణం కొరకు తెచ్చుకున్న వస్తువులన్నిటినీ కూడా సముద్రంలోనికి పారవేశారు. అతడొక్కడు చేసిన తప్పు వాడలో ఉన్న వారందరికీ నష్టాన్ని కలుగజేసింది. నేను చెప్తాను, కుటుంబంలో ఏదైనా సరైన తీర్మానం తీసుకోకపోతే, సరైన డిసిషన్ లేకపోతే, ఒక్కరు చేసేటటువంటి తప్పు టోటల్ కుటుంబాన్ని పాడు చేస్తూ ఉంది. ఒక్కరు తీసుకున్నటువంటి ఆ చెడు తీర్మానం, లేక దేవుని చిత్తము లేని ఆలోచన, దేవుని చిత్తము లేని తీర్మానం కుటుంబాన్ని అంతటిని కూడా నష్టపోయేటట్లు చేస్తూ ఉంది. సరైన మార్గంలో నడవాలి. సరైనటువంటి మార్గంలో బోధించబడి మనము నడిపించబడాలి. ఎవరైతే ఏది చేసినా మొదట యెహోవాకు మ్రొక్కి ప్రారంభిస్తారో, మొదట దేవుణ్ణి ఆరాధిస్తారో, మొదట దేవునిని మహిమపరుస్తారో, దేవుని ఆలోచనకు, దేవుని చిత్తానికి లోబడతారో, వారి జీవితంలో దేవుడు ఏది ప్రారంభించినా, ఏ తీర్మానం తీసుకున్నా, ఏ మార్గంలోనికి వెళ్ళినా సరైన మార్గంలోనే ఆయన నడిపిస్తారు. స్తోత్రం కలుగునుగాక. నడిపించి ఎలియాజరు వచ్చిన పనిని సఫలం చేశాడా లేదా? సఫలం చేశాడు. ఎన్నో చేస్తున్నారు. బిడ్డల చదువుల విషయంలో కావచ్చు, వివాహాల విషయంలో కావచ్చు, కుటుంబాన్ని నడిపించుకునే విధానంలో కావచ్చు, ఏ విషయంలోనైనా సరైన మార్గంలో నడిపించబడుతున్నారా? దేవుని దూత ద్వారా బోధింపబడుతున్నారా? దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపణ కలిగి దేవుని చిత్తానికి లోబడి దైవ మార్గంలో నడవగలుగుతూ ఉన్నారా? మనందరికీ తెలుసు, జ్ఞానులు తూర్పు దేశము నుండి యేసయ్య పుట్టుకను చూశారు, నక్షత్రాన్ని కనుగొన్నారు. జ్ఞానులు సైతం ఎంతవరకు? బెత్లెహేముకు వచ్చే వరకు, లేక యోధా దేశానికి వచ్చే వరకు
ఆ నక్షత్రం వెంబడి నడిచారు, నక్షత్రం వెంబడి తిరిగారు. అది ఎటువైపు వెళితే అటువైపు వెళ్ళారు. యెరూషలేముకు వచ్చిన తర్వాత ఏం చేశారు? నక్షత్రాన్ని విడిచిపెట్టి నడిపించిన మార్గం అయి నడిపించిన నక్షత్ర మార్గాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడో తూర్పు దేశము నుండి యెరూషలేము వరకు ఎవరు నడిపించారు వారిని? నక్షత్రం నడిపించింది. ఆ నడిపించిన నక్షత్రం వెంబడి వచ్చారు. ఆహా, ఈ నక్షత్రం మనకి చక్కటి మార్గాన్ని చూపిస్తుంది, దారిని చూపిస్తుంది, ఆ మహారాజు దగ్గరికి మనల్ని తీసుకొని వెళుతుంది, ఆ గొప్ప దేవుని దగ్గరికి మనల్ని తీసుకొని వెళుతుందని నక్షత్రాన్ని వెంబడించి నక్షత్రము గుండా వచ్చి 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 మధ్యలో ఆ దారి చూపిస్తున్న నక్షత్రాన్ని విడిచిపెట్టి ఎటువైపు తిరిగారు? వారి సొంత జ్ఞానం తీసుకున్నారు, వారి సొంత ఆలోచన అనుసరించి హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళితే హేరోదు కపటపు ఆలోచన చేశారు. అంటే దీనికి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మంచి మార్గమును విడిచి కపటపు ఆలోచన వైపు నడిచారు వారు. చెప్పండి ఒకసారి. మంచి మార్గమును విడిచి కపటపు ఆలోచన వైపు వెళ్ళారు. ఒక్కోసారి దేవుడు మనల్ని కూడా నడిపిస్తూ ఉంటారు. దేవుడు నడిపించేటప్పుడు కూడా ఆయన నడిపింపులో ఉండగా ఆటంకాలు కూడా కలుగుతూ ఉంటాయి, సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆటంకాలు ఎదురయ్యాయి, సమస్యలు ఎదురయ్యాయని నడిపిస్తున్న దేవుని ఆలోచనను ప్రక్కన పెట్టకూడదు, దేవుని మార్గంలో నుండి తప్పిపోకూడదు, దైవిక ఆలోచనలకు దూరం అవ్వకూడదు, దైవికమైన నడిపింపు నుండి మనం దూరం కాకూడదు. స్తోత్రం చెప్పండి. మోషే అహరోనులు తన ప్రజలను నడిపిస్తూ ఉన్నారు. ఆ నాయకత్వంలో, ఆ నడిపింపులో దేవుడు వారికి ముందు మేఘస్తంభమై అగ్నిస్తంభమై వారిని నడిపిస్తూ ఉన్నారు. ఆ నడిపింపుగా ఉండగానే వాళ్ళకు కూడా కొన్ని శోధనలు ఎదురయ్యాయి, కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి, కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎదురైనప్పుడు ఒక్కోసారి తప్పిపోయిన వారేమో మార్గ మధ్యలో అరణ్యంలో రాలిపోయారు. దేవుణ్ణి విడిచిపెట్టకుండా దైవ మార్గములో, దైవ నడిపింపులో నడిచిన వారు కానానుకు వెళ్ళగలిగారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనం దేవుని మార్గంలో నడవాలి. దేవుని మార్గంలో నడిస్తే ఆయన మనల్ని ఎప్పుడు తొలగిపోనివ్వడం, తొట్టిపోనివ్వడం. ఒక సరైన మార్గంలో దేవుడు మనలను నడిపిస్తారు. మరలా ఆ జ్ఞానులు కపటపు ఆలోచన ద్వారా నడిపింపబడి హేరోదు దగ్గరికి వెళ్ళి, ఇలా కాదు, ఇంతవరకు ఏ నక్షత్రం అయితే మనకు మార్గాన్ని చూపించిందో ఆ నక్షత్రం వెంబడే మనం వెళ్ళాలి అనుకొని మరలా తప్పు తెలుసుకొని ఆ నక్షత్రం వెంబడి వెళుతున్నారు. ఎక్కడి వరకు తీసుకొచ్చింది? యేసయ్య ఉన్న ఇంటి వరకు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? వారు ప్రారంభించి ఏ గమ్యస్థానానికైతే చేరాలనుకున్నారో వారు అనుకున్న గమ్యస్థానానికి ఆ నక్షత్రం వారిని నడిపించింది. స్తోత్రం చెప్పండి. మీరే నిర్ణయం తీసుకున్నారో, ఏ జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నారో, ఏ గమ్యస్థానం చేరాలనుకుంటున్నారో, ఏ మార్గంలో వెళితే ఈ కార్యం నాకు సఫలమవ్వాలి అని ఆలోచన చేశారో, మీ ఆలోచన లోక సంబంధమైన మార్గాలు విడిచిపెట్టి దేవుని తీర్మానంతో ముందుకు నడవండి, దేవుని మార్గంలో ముందుకు నడవండి. ఆయనను ఆరాధించి ఆయనకు మ్రొక్కి మీ పనిని ప్రారంభించండి. సరైన ఆలోచన చెప్పి ఒక తిన్నని అనబడిన సరైన మార్గంలో నడిపించి ఎక్కడికి రీచ్ అవ్వాలో, ఏ గమ్యస్థానానికి వెళ్ళాలో, ఎక్కడ ఎండ్ అవ్వాలో, ఎక్కడ నీ కార్యాన్ని అనుభవించాలో, ఎక్కడ నీ పని సఫలం అవ్వాలో ఆ మార్గము గుండా నడిపించి సమస్త మార్గములలో జయమిచ్చి నీ తల ఎత్తుకునేటట్లుగా, విజయ జెండా ఎగరవేసేటట్లుగా సరైన త్రోవలో నడిపించగలడు మన యేసయ్య. స్తోత్రం కలుగును గాక. తర్వాత మరలా జ్ఞానులు నక్షత్రం వెంబడొచ్చారు, యేసయ్యను చూశారు. మరలా హేరోదు మాట విని హేరోదు దగ్గరికి వద్దాం అనుకున్నారు. కానీ మరలా ఎవరు బోధించారు? దేవుని దూత వారికి బోధించారు, దేవుని దూత వారికి నేర్పించారు. నేను చెప్పిన మార్గంలో వెళ్ళండి అని దూత చెప్పిన వేరొక మార్గంలో వారు వెళ్ళారు. దూత అంటే దేవుని సేవకుడని గుర్తుపెట్టుకోవాలి. దేవుని త్రోవలు ఈ వాక్యములో ఉన్నాయి. దేవుని మార్గములు, దేవుని కట్టడములు ఈ మార్గంలో, ఈ బైబిల్లో ఉన్నాయి, ఈ గ్రంథంలో.
దూత దేవుని సేవకుడు మీకు చెప్పేది ఏంటంటే దేవుని మార్గములను మీకు ప్రకటిస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి. దేవుని త్రోవలు మీకు నేర్పిస్తూ ఉన్నారు. దేవుని అడుగుజాడల్లో నడవడం మీకు నేర్పిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని మీకు బోధిస్తూ ఉన్నారు. ఎవరైతే దేవుని దూత చెప్పిన మాట ప్రకారంగా దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి దేవుని మార్గంలో నడుస్తారో, దేవుని ఉపదేశాలలో నడుస్తారో 100% వారు చేసే ఏ ప్రయాణమైనా, తలపెట్టిన ఏ పనైనా, తీసుకున్న ఏ తీర్మానమైనా తప్పకుండా జయం అనుగ్రహిస్తారు దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకోటి తెలుసా, దారిని మార్గాన్ని అనుసరించే వారిగా ఉండాలి, మార్గమును తప్పిపోయే వారిగా ఉండకూడదు. యోధా పత్రిక చూడండి ఒకసారి. యోధా పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం, క్షమించండి, 1వ అధ్యాయం ఉంటుంది, 13వ వచనం చూడండి ఒకసారి. యోధా పత్రిక 13వ వచనం. తమ అవమానమును నురుగు వెళ్ళగ్రొక్కువారు సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు యోధా భక్తుడు. కొంతమంది వ్యక్తులను ఇక్కడ జ్ఞాపకం చేసి దేవుని మార్గంలో నడవకుండా బిలామును జ్ఞాపకం చేస్తాడు. ఇంకొంతమందిని ఇక్కడ జ్ఞాపకం చేసి వాళ్ళందరూ ఏం చేశారంటే మహాత్ములను దూషిస్తూ, దేవుని సేవకులను దూషిస్తూ, సరైన మార్గంలో నడిచే వారిని దూషిస్తూ, అనేకులను తప్పుదారి పట్టిస్తూ, ఇలాగ మార్గము తప్పి తిరిగే చుక్కలుగాను తయారయ్యారట. మార్గంలో ఉండే చుక్కలుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. గ్రహాలను దేవుడు ఏర్పరిచాడు, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించాడు. ఆ నక్షత్రములకు ఒక్కొక్క కక్షను దేవుడిచ్చాడు. ఏ గ్రహము తనకు నియమించిన కక్షలో అది తిరగాలి. భూమి ఒక గ్రహం అయితే, సూర్యుడు ఒక గ్రహం అయితే, చంద్రుడు ఒక గ్రహం అయితే, శుక్రుడు, బుధుడు, శని, ఇలాంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. ఆ గ్రహాలన్నిటినీ దేవుడు ఒక్కొక్క గ్రహాన్ని ఒక కక్షలో పెట్టాడు. అవి ఏం చేయాలి? వాటికి దేవుడు ఏ కక్షనైతే నిర్ణయించాడో వాటి కక్షలో అవి తిరగాలి. అయితే కొన్ని ఉలకలు ఉంటాయి చూసారా, రాలిపోతూ ఉంటాయి. స్పీడ్గా ప్రయాణం చేస్తూనే ఉంటాయి, ఏమవుతుంటాయి? రాలిపోతూ ఉంటాయి. అవి కక్ష తప్పిపోయినవి. అవి కక్ష తప్పిపోయి నియమించిన కట్టడను తప్పిపోయి కొన్ని పెద్ద జ్యోతులు, కొన్ని చిన్న జ్యోతులు ఉన్నాయి. వాటిలో కొన్ని కక్ష తప్పి దేవుడు నియమించిన నియమాన్ని విడిచిపెట్టి తిరిగే ఉంటాయి. అవి ఏం చేస్తాయి? ఏదో ఒక చోట రాలిపోతాయి. మీకు చెప్తాను, మీరందరూ ఎవరో తెలుసా? బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందుండు జ్యోతుల వలె నిరంతరము ప్రకాశిస్తారు. ఎన్ని జ్యోతులు ఉన్నాయి ఇక్కడ. స్తోత్రం చెప్దాం. జ్యోతులేనా? చెప్పాలే. వెలిగే జ్యోతులేనా? ప్రకాశించే జ్యోతులేనా? వెలిగే జ్యోతి అయితే, ప్రకాశించే జ్యోతి అయితే ఏ కక్షలో పెట్టాడో దేవుడు ఆ కక్షలో ఉండాలి. అదే మార్గము తప్పితే, సరైన మార్గంలో బోధించబడి సరైన మార్గంలో నడవకపోతే, దేవుని చిత్తములో నడవకపోతే ఆ కక్ష నుండి తప్పిపోయిన వాటిని ఏమంటారు? ఉల్కలు. అవేమైపోతాయి? రాలిపోతాయి. మీరు రాలిపోయే జ్యోతులు కాదు. స్తోత్రం చేద్దాం. ఒకవేళ ఆకాశ మండలమందుండు జ్యోతులు వెళ్ళి అయినా ఈ లోకంలో ఎలా కనబడాలి? ఫిలిప్పీ పత్రికలు అంటాడు, జీవవాక్యమును చేతబట్టుకొని. ఎవరి మధ్య? అట్టి వక్ర జనము మధ్య జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు మీరు జ్యోతుల వలె కనబడుతున్నారు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎన్నెన్ని గ్రామాల నుండి ఎన్ని జ్యోతులు వచ్చినాయి ఇక్కడికి. బంతిపల్లిలో కొన్ని జ్యోతులు ఉన్నాయి, చెరువుపల్లిలో కొన్ని జ్యోతులు ఉన్నాయి, పరిమళ క్యాంపులో కొన్ని జ్యోతులు ఉన్నాయి, బాబుబందలో కొన్ని జ్యోతులు ఉన్నాయి, జోరాపల్లిలో కొన్ని జ్యోతులు ఉన్నాయి. అవునా కాదా చెప్పండి? మీరందరూ జ్యోతులే. దేవుని కొరకు ప్రకాశించేవారు, దేవుని కొరకు వెలిగేవారు, వెలుగుతూ మరి కొంతమందికి మార్గాన్ని చూపించేటటువంటి వారు.
అంతేగాని మార్గము తెలియక తప్పి తిరిగేటటువంటి చుక్కలుగా ఉండకూడదు, రాలిపోయే ఉల్కలుగా ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చారు, ఆయనకు మ్రొక్కి ఆయనను ఆరాధించండి, ఆయనను సేవించండి, ఆయనను మహిమపరచండి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పండి, దేవునిని ఆరాధన చేసుకోండి. తప్పక ఒక సరైన మార్గములో దేవుడు మిమ్మలను నడిపిస్తారు. స్తోత్రం కలుగును గాక. అందరిని చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. త్వరగా ముందుకెళ్దాం. చెప్పండి, ఆయనకు మ్రొక్కినప్పుడు ఏం చేస్తారు? సరైన మార్గములో నడిపిస్తారు. ఏ ఆలోచనలు? ఇదిగో పిల్లలకి చాలామందికి ఈ తరగతులు పూర్తయ్యాయి. కొంతమంది హై స్కూల్ విడిచిపెట్టి కాలేజెస్కి వెళ్ళే సమయం దగ్గర పడింది. కాలేజెస్లో ఉన్నవాళ్ళు మరింత ఉన్నత తరగతుల్లోనికి వెళ్ళే టైం దగ్గర పడింది. కొంతమంది అంటారు, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో, ఏ బ్రాంచ్కి వెళ్ళాలో, ఏ గ్రూప్ తీసుకోవాలో ఏమీ అర్థం కావట్లేదు, ఏం చదవాలో ఏం అర్థం కావట్లేదు. నేను అంటాను, అసలు అర్థం కాలేని వాళ్ళు ఎలా చదువుతారు? ఇప్పుడే అర్థం కాలేదంటే, అర్థం కాలేని వాళ్ళు ఒక డిసిషన్ తీసుకోకుండా, ఒక నిర్ణయం లేకుండా ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? ప్రభువు సన్నిధిలో ప్రార్థించండి, దేవుణ్ణి అడగండి, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలాసార్లు చెప్పాను, మన మధ్య ఇదివరకు మీటింగ్స్కి ఎక్కువ వెళ్ళాను కదా, ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక కుమార్తె ప్రార్థన చేయించుకుంది వచ్చి, ఇన్ని జాబులకు అప్లై చేశాను పాస్టర్ గారు, దేంట్లోకి ఇంటర్వ్యూకి నన్ను పిలవట్లేదు, దేంట్లోకి వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఏ జాబు దేవుడు ఇస్తాడో అర్థం కావట్లేదు, ప్రార్థన చేయండి అంది. ఇంచుమించు 5-6 జాబులకు అప్లై చేసింది. నేను అన్నాను, ఒకవేళ 5-6 జాబులు వస్తే ఎలా చేస్తావు అన్నాను. మరి అంతే కదా, 5-6 జాబులు వస్తే ఎలా చేస్తావు? అలా కాదు. నీ చదువు ఎంత? ఓకే, చదువుకున్న దానిలో ఏ గ్రేడ్లో నీ ఉన్నావు? నీ పర్సనాలిటీ అంటే బాడీ కాదు, పర్సనాలిటీ అంటే నీ నాలెడ్జ్, నీ జ్ఞానం. అంటే మీకు ఒకటి చెప్తాను, కొంతమందికి చదువు ఉంటే సరిపోదు, చదువుతో పాటు ఏముండాలి? పర్సనాలిటీ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, తగిన జ్ఞానం ఉండాలి. కొంతమందికి ఏ పుస్తకం చదివారో ఆ పుస్తకం చదువు మాత్రమే ఉంటుంది, అది ఉంటే సరిపోదు, దానితో పాటు కూడా ఏముండాలి? జనరల్ నాలెడ్జ్ ఉండాలి. సమయోచితమైన జ్ఞానం అంటారు దాన్నే. సమయానుకూలంగా స్పందించడం, సమయానుకూలంగా మాట్లాడడం, సమయ సందర్భాన్ని బట్టి డిసిషన్ తీసుకోవడం, సమయాన్ని బట్టి ముందుకెళ్ళడం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం వచ్చింది, కొంతమందికి సమయానుకూలంగా స్పందించి సమయానుకూలంగా డిసిషన్ తీసుకుంటాం రాదు. మొన్న మధ్య మీటింగ్కి వెళ్ళి వస్తున్నాను, ట్రైన్లో ఉన్నాను. ఇంచుమించు టెట్లాగర్ దాటేనేమో, ఇంటికి రావడానికి ఇంకా 3 గంటలు పడద్దే. మా పాస్టర్ గారు ఫోన్ చేసింది, ట్రైన్ ఎక్కారా అంది. ఎక్కాను. వచ్చేస్తున్నారా అంది. వచ్చేస్తున్నాను. ఏం కూర ఉండమంటారో అంటుంది. ఏది, నేను ఎక్కడో ట్రైన్లో ఉన్నాను, నేను ఎక్కడో ప్రయాణంలో ఉన్నాను. నేను ఇంకా 3 గంటలు ప్రయాణం చేసి 4 గంటలు కానీ ఇంటికి రాను. నేను అంటాను, నేను ఎక్కడో ట్రైన్లో ఉన్నాను, నువ్వు ఇంటికాడ నువ్వు ఏం వండుతావో ఏం చేస్తావో ట్రైన్లో ఉన్నా నాకు ఎలా తెలుస్తుంది? నేనేం చెప్పను? ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారంటే ఏ టైంకి ఏం వండాలో ఏం చేయాలో ఆ తగిన నిర్ణయాలు మీయి. ఇప్పుడు మా బ్రదర్స్ వచ్చి బాగా చీడబట్టేసింది, చేనికి ఏం మంది వేయమంటావు అని మిమ్మల్ని అడిగారనికి ఏం చెప్తారు మీరు? చేనికి దోమ పట్టేసింది, ఏం మంది వేయమంటావు అని మిమ్మల్ని అడిగారనికి ఏం చెప్తారు? మీరేం చెప్తారు? కూరలో ఎంత ఉప్పు వేయాలో చెప్తారు, ఎంత మసాలా వేయాలో చెప్తారు, పక్కింటి వాళ్ళు ఏం కొనుక్కున్నారో చెప్తారు, మీకేమి లేవో చెప్తారు. భర్త దగ్గర సమయానుకూలమైనటువంటి జ్ఞానం. స్తోత్రం చెప్దాం. చదువుకునే పిల్లలు, నేను చదువుకుంటే ఏ దిశలో ముందుకెళ్ళాలి, నా నాలెడ్జ్ని బట్టి, నా చదువును బట్టి నేను ఏ మార్గంలో వెళితే నేను సాధించగలుగుతాను, నేను అనుకున్న గోల్ నేను రీచ్ అవ్వగలుగుతాను. అలాగే భార్యాభర్తలు కూడా కుటుంబ పరిస్థితులను బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి, కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి మేము ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మా లైఫ్ ముందుకెళ్తుంది, కుటుంబం కట్టబడుతుంది, మా పిల్లలు ప్రయోజకులు అవుతారు, మా పిల్లలు చదువులో ముందుకెళ్తారు. అసలు భార్యాభర్తలుగా మా డిసిషన్స్ ఎలా ఉన్నాయి, మా తీర్మానాలు ఎలా ఉన్నాయి, మా ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏ మార్గంలో ముందుకెళ్తున్నాం, పిల్లలకు వివాహాలు చేసే విషయంలో కూడా ఏ సంబంధం అయితే చూస్తున్నామో అసలు మా అబ్బాయికి లేక మా అమ్మాయికి తగిన వాళ్ళ కాదా,
తగినటువంటి జ్ఞానం ఉందా, తగిన పర్సనాలిటీ ఉందా, తగిన నాలెడ్జ్ ఉందా, తగిన జ్ఞానం ఉందా? ఈక్వల్ ఏం చూస్తున్నారు? ఆస్తిలో ఈక్వల్ చూస్తున్నారు, కులంలో ఈక్వల్ చూస్తూ ఉన్నారు, ఇలాంటి వాటిలో చూస్తున్నారు, చదువులో చూస్తున్నారు, ఉద్యోగాల్లో చూస్తున్నారు, కానీ బుద్ధిలో చూడలేకపోతున్నారు, తెలివితేటల్లో చూడలేకపోతున్నారు, జ్ఞానంలో చూడలేకపోతున్నారు. ఇప్పుడు ఈ కాలంలో ఒకప్పుడు పెళ్లి సంబంధాలు ఎలా ఉండేయో తెలుసా? ముందు 3 తరాలు, వెనక 7 తరాలు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు సామెత ఏంటో తెలుసా? గంతకు తగ్గ బొంత. ఎవరో ఒకళ్ళు కట్టబెట్టామా, పెళ్ళి అయిపోయిందా, మా చేతులు కడుక్కున్నామా, అయిపోయిందా. నేను మొన్న చెప్పాను, కాళ్ళకి వేసుకునే చెప్పులు కూడా ఏం చేస్తాం చెప్పాలి, 2 సమానంగా ఉండాలి. ఒకటి పొడవు, ఒకటి పొట్టి, ఒకటి హైటు, ఇంకొకటి చూస్తామా? చూడం కదా. చూడరా, చూడకుండానే వేసేస్తున్నారా? చూడకుండానే చెప్పులు కొంటున్నారా? చెప్పుల షాప్ వాడిని 10 జతలు 100 జతలు తీయిస్తారు ఒక్కొక్కళ్ళు. అది కాదని ఇది కాదని అది, ఆ చెప్పులు కాదని ఈ చెప్పులు కాదు, అలా తీసి చివరికి 20 రూపాయల చెప్పులు కొనుక్కొస్తారు. అలాగే అవుతుంది ఇప్పుడు. ఆ సంబంధం కాదని ఈ సంబంధం, ఈ సంబంధం కాదని ఆ సంబంధం. పిల్లల విషయంలో ఇంకా కట్నం వస్తుందని మగోళ్ళు, ఇంకా కట్నం వస్తుందని మగోళ్ళు, ఇంకా ఉద్యోగం ఉండాలని ఆడపిల్ల తరపోళ్ళు, ఇంకొంచెం ఆస్తి ఉండాలని ఆడపిల్ల తరపోళ్ళు. చూసి 20 రూపాయల చెప్పులు కొనుక్కొచ్చినట్టు చేసుకుంటున్నారు. చివరికి సరైన మార్గంలో వెళ్ళాలి, ముందుకి స్తోత్రం చెప్దాం. సరైన త్రోవలో వెళ్ళాలి. ఆ సరైన త్రోవ, ఆ సరి అయిన మార్గంలో నడిపించడానికి ఒక్కటే మార్గం. అది యేసయ్య సన్నిధిలో మ్రొక్కి ఆయనను ఆరాధించినప్పుడు మార్గము తప్పిపోకుండా తిన్నదైన మార్గంలో దేవుడు నడిపిస్తారు. సరైన మార్గంలో దేవుడు నడిపిస్తారు. నడిపించి నీవు అనుకున్న కార్యాన్ని 100% సక్సెస్ చేస్తాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తము వలన చదువుకున్న పిల్లలు, దేవుని చిత్తములో ముందుకెళ్ళిన పిల్లలు, దేవుని చిత్తములో కట్టబడిన కుటుంబాలు ఫెయిల్యూర్ అయినట్లేదు ఎక్కడ కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మ్రొక్కండి, ఆరాధించండి, సరైన మార్గంలో ఆయన నడిపిస్తారు. మరొక మాట మనందరికీ తెలిసిన విషయంలో నుండే లోతుగా మాటలు నేర్చుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయములో నుండి మనందరికీ తెలిసిన విషయమే. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడిను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. స్తోత్రం కలుగును గాక. ఈ మాట చాలాసార్లు ఎన్నో సంవత్సరాల నుండి మనం చదువుతున్నాం, ఎన్నో ఏళ్లుగా నేర్చుకుంటా ఉన్నారు. కానీ దీనిలో ఒక ఆత్మీయమైనటువంటి మాట వ్రాయబడి ఉంది. హన్నా తన భర్త దేవుని సన్నిధికి వెళ్ళారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి వెళ్ళారు. అది కొత్త ఏం కాదు. ఏటేటా వారు అలాగా వెళ్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం అలా వెళుతున్నారు. కానీ ఇక్కడ వ్రాయబడిన సంవత్సరం, ఏ సంవత్సరం అయితే ఈ మాట ఎప్పుడు రాయబడిందో ఆ ఏట ఒక ప్రత్యేకమైన అనుభవం కనబడుతుంది వారిలో. ఒక ప్రత్యేకమైన విషయం వారిలో మనకు కనబడుతుంది. హన్నాకి పిల్లలు లేరు, మనందరికీ తెలుసు. సంతానం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది, చాలా దుఃఖపడుతూ ఉంది. సంతానం లేక తనకు వచ్చిన నిందలను బట్టి ఎంతో బాధ అనుభవిస్తూ ఉంది. ఇంకోటి తెలుసా, ఒకవేళ ఆస్తి లేకపోయినా, కుటుంబంలో ఏ పరిస్థితి లేకపోయినా సంతోషంగా ఉంటారేమో, కానీ ఏ స్త్రీ అయినా సంతానం లేకపోతే మాత్రం సంతోషించలేదు. తప్పకుండా సంతానం అనేటటువంటిది దేవుడు అనుగ్రహించాలి. అందుకే దేవుని వాక్యంలో ఉంది, గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. నిజంగా దేవుడిచ్చే గిఫ్ట్ అది. ఎవరైనా ఒకరు సంతాన ప్రాప్తిని పొందుతున్నారంటే దైవానుగ్రహం అది, దేవుని అనుగ్రహం అది, దేవుడిచ్చిన బహుమానం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలామంది నేటి దినాల్లో అప్పుడే వద్దు పిల్లలు అనుకుంటున్నారు. ఇచ్చిన గర్భఫలాన్ని కూడా కొంతమంది భద్రం చేసుకోలేకపోతున్నారు. దేవుడిచ్చిన బహుమానం అనేది అత్తమాటలు ఎవరు. బహుమానం అనేది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తుందా? రాదు. దేవుడు వారి దాంపత్య జీవితాన్ని ప్రేమించి, ఆశీర్వదించి,
వారిని కరుణించి దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించినప్పుడు సంతోషించాలి. సంతోషించి ప్రభువుని మహిమపరచాలి, ప్రభువుని ఘనపరచాలి. ఇదిగో హన్నా జీవితంలో చాలా ఏళ్ళు అయిపోయింది. బహు దుఃఖపడతా ఉంది, బహు విచారపడతా ఉంది. సమాధానం లేదు, నెమ్మది లేదు. ఏటేటా ప్రభు దగ్గరికి వస్తుంది, బలర్పిస్తుంది, వెళుతుంది, కానీ ఫలితం దక్కలేదు. మరుసటి ఏటు కూడా ప్రభువు దగ్గరికి వచ్చారు. ఈసారి వచ్చి ఎప్పుడు మామూలుగా వచ్చి బలర్పించి వెళ్ళిపోవటం కాదు, దేవుని సన్నిధిలోనే ఉన్నారు వాళ్ళు ఒక రాత్రి అంతా. స్తోత్రం కలుగును గాక. ఒక దినమంతా రాత్రంతా ప్రభు సన్నిధిలో ఉన్నారు. వచ్చి తను ఏం చేస్తుందంటే తన దుఃఖం అంతా, తన బాధ అంతా, తన విచారం అంతా దేవుని దగ్గర చెప్తా ఉంది, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది. ముందు ఏలీ గారు తప్పుగా అర్థం చేసుకున్నాడు. తర్వాత ఆవిడ చెప్పింది, లేదయ్యా, నాలో ఉన్న దుఃఖాన్నంతా నా తండ్రితో నేను చెప్తున్నాను, నా దేవునితో నేను చెప్తున్నానంటే అక్కడ ఏలీ గారు ఆశీర్వదించాడు. నీ ప్రార్థన సఫలమవుతుందమ్మా, నీవు కోరుకున్నట్లుగా దేవుడు నీకు గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు, నీకు బిడ్డనిస్తాడు, తప్పక నీ ఆలోచన జరుగుతుంది అని ఆయన దీవించాడు. ఆ రాత్రి ఆ మందిరంలోనే గడిపారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుని మందిరం అవసరతలు తీర్చబడే స్థలం. దేవుని మందిరం ప్రార్థన విన్నపములకు ప్రతిఫలము దొరికే స్థలం. దేవుని మందిరం దేవుడు నీ విన్నపాన్ని అంగీకరించి నీవు కోరిన వరాన్ని అనుగ్రహించేటటువంటి స్థలం. స్తోత్రం కలుగును గాక. విడిచిపెట్టి వెళ్ళలేదు, దేవుని మందిరంలో ఉన్నారు. అందుకే కోరాహు కుమారులు ఆసాపు ఎంత బాగా పాడారు. ఇదిగో, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. యెహోవా మందిర ఆవరణములలో నివసించువారు ధన్యులు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇదిగో, దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. దేవుని మందిరం ఒక ఉన్నతమైనది, ఔన్నత్యమైనది, పరిశుద్ధతనిచ్చేది. మనకు దేవుని మందిరం ఇదిగో నిర్మించినప్పుడు సొలొమోను ఆ మందిరానికి ఉన్నటువంటి కీర్తిని గురించి తన ప్రార్థనలో చెప్తున్నాడు. దేవుని మందిరం ఒక న్యాయస్థానము లాంటిది. చెప్పండి ఒకసారి, ఒక న్యాయస్థానము లాంటిది. లోకంలో ఎక్కడ న్యాయం జరగలేదేమో, ఒకవేళ ఎవరి వల్ల అయినా అన్యాయం అయ్యావేమో, ఏ లోక సంబంధమైన న్యాయాధికారుల వల్ల నీకు న్యాయం జరగలేదేమో, పరమ న్యాయాధిపతి ఎక్కడ ఉన్నారు? స్తోత్రం చెప్దాం. లోక సంబంధమైన న్యాయాధికారులు డబ్బులు తీసుకొని కూడా, లంచం పుచ్చుకొని కూడా న్యాయం మార్చవచ్చు ఒకవేళ, కానీ ఇక్కడ పరమ న్యాయాధిపతి న్యాయ అన్యాయాలను పరిశీలనగా తెలుసుకొని నీకు కావలసిన న్యాయము చేయగలిగిన పరమ న్యాయాధిపతి యేసయ్య ఇక్కడ ఉన్నారు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇది ఒక న్యాయస్థానం, ఇది ఒక వైద్యశాల. లోకంలో ఎన్నో డాక్టర్లను సంప్రదించవచ్చు, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, ఎన్నో రకాలైన మందులు వాడు ఉండొచ్చు. పరమ వైద్యుడు ఎక్కడ ఉన్నారు? మాట ద్వారా అద్భుతం చేయగలిగిన వాడు, నీ విశ్వాసాన్ని బట్టి కార్యము జరిగించగలిగిన వాడు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను, ఎన్నో సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వస్తున్నామండి, ప్రార్థన చేస్తున్నామండి, దేవుడు స్వస్థత ఇవ్వట్లేదు అనుకుంటున్నారా? అసలు నీ విశ్వాసము ద్వారా ఆయన ఇచ్చే స్వస్థతను రిసీవ్ చేసుకునే అనుభవం నీకు రావాలి. ఆయన స్వస్థపరిచే దేవుడే, ఆయన అద్భుతం చేసే దేవుడే. ఆ అద్భుతాన్ని నీ సొంతం చేసుకోవాలంటే ఆ అద్భుతం పొందునంత విశ్వాసం నీ హృదయంలో కలగాలి, నీ మనసులో కలగాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన విశ్వాసం ఏంటి? వికాస్కి వెళ్ళాలి, బుర్లా మెడికల్కి వెళ్ళాలి, గుప్తాకి వెళ్ళాలి, సామలేశ్వరికి వెళ్ళాలి, ఎయిమ్స్కి వెళ్ళాలి, రిమ్స్కి వెళ్ళాలి, నిమ్స్కి వెళ్ళాలి, కిమ్స్కి వెళ్ళాలి. అబ్బా, ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయి హాస్పిటల్ పేర్లు. అపోలోకి వెళ్ళాలి, ఈ డాక్టర్ కాదు ఆ డాక్టరు, ఈ డాక్టర్ కాదు ఆ డాక్టరు. అసలు పరమ డాక్టర్ ఎక్కడ ఉన్నాడు? స్తోత్రం చెప్దాం. మాట ద్వారా అద్భుతం చేసే దేవుడు ఎక్కడ ఉన్నారు? రూపాయి ఖర్చు లేకుండా ప్రభువా నన్ను స్వస్థపరచు అని అడిగితే వాక్కును పంపి బాగు చేసే ప్రభువు ఎక్కడ ఉన్నారు? పరమ వైద్యుడు ఎక్కడ ఉన్నారు? అడగండి, మొరక్కండి ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో ప్రార్థించండి. తన వాక్కును పంపి విడుదల దయచేస్తారు ఆయన. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయన ప్రత్యక్షత కలిగే స్థలం, మేలు కలిగే స్థలం, దీవెన కలిగే స్థలం.
ఆ స్థలంలో హన్నా ఆ రాత్రి ఉండిపోయారు. వాళ్ళు ఉదయాన్నే లేచారు. ఆ రోజంతా తన హృదయాన్ని కుమ్మరించింది దేవుని సన్నిధిలో, తన మనసును విప్పింది దేవుని సన్నిధిలో. అంతకాలం ఎన్ని నిందలు అనుభవించిందో, ఎంత దుఃఖాన్ని అనుభవించిందో, ఎన్ని శోధనలు అనుభవించిందో, ఎన్ని మాటలు అనుభవించిందో, అవన్నీ కూడా ప్రభువు దగ్గర తలపోసుకుంది, దేవునితో చెప్పుకుంది. ప్రభువా, నీవు కార్యం చేస్తావు కదా, ఏటేటా వస్తున్నాను కదా, మరి ఈ సంవత్సరం అలాగ అవ్వకూడదు, ఏటేటా జరిగినట్టు ఈ సంవత్సరం జరగకూడదు, ఇంతవరకు ఎంత దుఃఖం నాలో ఉంది అని ప్రతి మాట ప్రభువు దగ్గర చెప్పింది. ప్రతి మాట యేసయ్య సన్నిధిలో మొరపెట్టింది. ఆ రాత్రి నిద్రించారు. ఉదయాన్నే లేచి ఏం చేశారు? యెహోవాకు మ్రొక్కి, స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించి ప్రార్థించి మరలా ఏం చేశారు? ఉదయాన్నే మ్రొక్కడం అనగా చెప్పాను, ఆరాధన చేశారు, మహిమపరిచారు, ఘనపరిచారు, మ్రొక్కి ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే మ్రొక్కిన ఆ ఆరాధనను బట్టి, తను చేసిన స్తుతిని బట్టి, తను మ్రొక్కిన ఆ మ్రొక్కుబడిని బట్టి యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకున్నారు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్నారు. ఇదిగో హన్నా నా సన్నిధిలో మ్రొక్కింది కదా, నన్ను ఆరాధన చేసింది కదా, నన్ను మహిమపరిచింది కదా, ఈ బిడ్డను ప్రతి సంవత్సరం జరిగినట్లుగా ఈ ఏటి బిడ్డను విడిచిపెట్టేయకూడదు. తన అవసరత తీర్చాలి, తను కోరుకున్నది తనకు అనుగ్రహించాలి, కార్యాన్ని తను అనుభవించాలి. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు హన్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు మాట చెప్తాను, ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు హన్నాను దేవుడు? దేవుని జ్ఞాపకాలలో ఉండునట్లుగా ఆరాధన చేసింది దేవుణ్ణి. దేవుడు మర్చిపోకుండా తనను జ్ఞాపకము చేసుకునేటట్లుగా మ్రొక్కింది దేవుని దగ్గర. మ్రొక్కిది ఎంత మ్రొక్కిందంటే మర్చిపోలేకపోయాడు దేవుడు హన్నాను. నా బిడ్డ నా సన్నిధికి వచ్చి ఇంత నన్ను మ్రొక్కింది, ఇంత నన్ను ఆరాధన చేసింది. దేవుని జ్ఞాపకాలలో చెదిరిపోకుండా, కొట్టివేయబడకుండా తన ఆరాధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. స్తోత్రం కలుగునుగాక. అవునండి, మనం చేసేది ఏదైనా దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. హిజ్కియా గురించి చెప్పాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు, నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నో దానిని జ్ఞాపకం చేసుకో. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? చెప్పాలి ఒకసారి. జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు, యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు, అతనికిచ్చిన దర్శనాలను, కలలను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని జ్ఞాపకాలలో మెదిలేటట్లుగా ఉండాలి నీ మ్రొక్కుబడి. స్తోత్రం చెప్పండి. నీ ఆరాధన దేవుని జ్ఞాపకాలలో మెదిలేటట్లుగా ఉండాలి, ఆయన జ్ఞాపకం చేసుకునేటట్లుగా ఉండాలి. నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. ఒక మాట లింక్ చేద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి త్వరగా. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. చాలమ్మ, స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇదిగో సొలొమోనుని గురించి తన తల్లి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. హన్నా కూడా ఎలా సంపాదించుకుంది బిడ్డను? దేవుని సన్నిధిలో మ్రొక్కి. ఇక్కడ ఈ సొలొమోను తల్లి కూడా చెప్తుంది, నా కుమారుడా నిన్ను ఎలా సంపాదించుకున్నానో తెలుసా? నా మ్రొక్కులు మ్రొక్కి, నేను దేవుణ్ణి ఆరాధన చేసి, ఆయనను పూజించి, ఆయనను ఘనపరిచి, ఆయన మందిరంలో ఉండి ఆయనను ఆరాధించినప్పుడు, మ్రొక్కినప్పుడు ఒక వరముగా నాకు అనుగ్రహించిన బిడ్డవు నువ్వు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఆయన సన్నిధికి వచ్చి మ్రొక్కడం అనగా ఆరాధించినప్పుడు, నమస్కరించినప్పుడు, ప్రభువుని మహిమపరిచినప్పుడు, నిన్ను జ్ఞాపకం చేసుకొని అడిగిన వరాన్ని దేవుడిస్తారు. అలా మ్రొక్కి ఆరాధించిన వారు అడిగిన ఫలాన్ని, అడిగినటువంటి ఆ వరాన్ని పొందుకోగలుగుతారు. చెప్తుంది, నేను మ్రొక్కుకున్నటువంటి కుమారుడు వీడు, నా మ్రొక్కుబడులు మ్రొక్కి నేను సంపాదించుకున్నటువంటి కుమారుడు. మీరు హన్నా గురించి కూడా జ్ఞాపకం చేస్తే, మరలా దేవుడు బిడ్డనిచ్చిన తర్వాత వచ్చి చెప్తుంది, నేను దేవుని సన్నిధిలో మ్రొక్కుబడి చేసుకున్నాను కదా, నేను మ్రొక్కాను కదా,
నేనేదైతే అడిగానో, నేనేదైతే కోరుకున్నానో, నేను కోరుకున్న ప్రకారంగా దేవుడి బిడ్డను నాకు అనుగ్రహించాడు అని మరలా దేవుని సన్నిధిలో దేవుని కొరకు ప్రతిష్ఠించినప్పుడు వ్రాయబడి ఉంటుంది, వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు ఒక మాట చెప్తాను. తల్లిదండ్రులుగా మీరు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు కదా, మరి మీ బిడ్డలు వచ్చారా దేవుని సన్నిధికి? సమయాలు మ్రొక్కినట్లుగా వారు దేవుని సన్నిధిలో దేవుని మ్రొక్కగలుగుతున్నారా? దేవుని ఆరాధించగలుగుతున్నారా? మీ బిడ్డలను దేవుని సన్నిధిలోనికి నడిపించగలుగుతున్నారా? సమయాలు చిన్న వయసులోనే దేవునికి మ్రొక్కాడు. ఆ చిన్న వయసులోనే తన చిన్ని చేతులతో మందిరంలో పరిచర్య చేశాడు. గొప్ప ప్రవక్త అయ్యాడు. ఇదిగో యెరూషలేములో, యోధా దేశం మందంతటా, ఇశ్రాయేలు దేశం మందంతటా సమూయేలు ఒక ఉన్నతమైన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు. ఒక మంచి ప్రతిష్ఠితుడైన వ్యక్తిగా మారాడు. దేవుని కొరకు ఘనముగా వాడబడ్డాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీ బిడ్డలు చదివించాలని ఆశపడుతున్నారు. దేవుని సన్నిధిలో కూడా ఉండేటట్లు వారిని మీరు ప్రోత్సహించాలి. దేవుని సేవకులతో పరిచర్యలో వాడబడేటట్లు ప్రోత్సహించాలి. ఎంతమందికి ఉంది ఆలోచన? మా పిల్లలు కూడా చక్కగా తెల్లటి బట్టలు వేసుకొని ఈ వేదికపై నిలబడి మా బిడ్డలు కూడా దేవుణ్ణి ఆరాధించాలన్న ఆలోచన ఉందా? కొంతమందికి లేదు ఆ ఆలోచన. వారికి చెప్పట్లేదు, బోధించట్లేదు, దేవుని మందిరానికి నడిపించట్లేదు. ఒకవేళ ఎలాగనుకుంటారేమో, పాస్టర్ గారి దగ్గర వదిలేస్తే ఆయనలాగా సన్యాసిలాగా అయిపోతాడు. మా పిల్లలు కూడా అనుకుంటున్నారా? సన్యాసులు అంటే మేము అన్నీ ఉన్న సన్యాసులం, మేము సేవకులు. స్తోత్రం చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళిన అదే చెప్తాను. సేవకుల దగ్గర భార్య ఉన్నా, పిల్లలున్నా, కుటుంబం ఉన్నా, అన్నీ ఉన్న సన్యాసులమే. ఎందుకంటే అన్నీ వదిలేసి, అన్నిటినీ జయించి, అన్నిటినీ విసర్జించి, ఎవరన్నా కొట్టినా పడాలి, తిట్టినా పడాలి, దూషించినా పడాలి, నిందించినా పడాలి, చంపినా చచ్చిపోవాలి దేవుని కోసం. అన్నిటినీ వదిలేసి వచ్చాం దేవుని సేవకు. అన్నీ ఉన్న సన్యాసులు మేము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా పిల్లలు డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, ప్రొఫెసర్లు అవ్వాలి, సైంటిస్టులు అవ్వాలి, ఆటగాళ్ళు అవ్వాలి, పాటగాళ్ళు అవ్వాలి, పోటుగాళ్ళు అవ్వాలి, అందగాళ్ళు అవ్వాలి, ఎన్నో అనుకుంటున్నారు. వాటితో పాటు దేవుని సన్నిధిలో కూడా పెంచడం అలవాటు చేసుకోండి. దేవుని సన్నిధిలో పరిచర్య చేయించడం అలవాటు చేసుకోండి. దైవ జనులకు పరిచర్య చేయడం అలవాటు చేసుకోండి. దేవుని సన్నిధిలో పెంచండి. వారు ఏ స్థితిలో ఉండాలో దేవుని చిత్తానికి అప్పగించండి. నిశ్చయముగా ముందుగతి రానే వస్తుంది. మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన స్థాయిలో ఉంచుతాడు మీ బిడ్డల్ని తప్పకుండా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రావాలి, ఆ స్థాయిలోనికి రావాలి. ఇంకా మీ బిడ్డలు యవన ప్రాయంలోనికి వచ్చిన వాళ్ళు, వివాహమైన వాళ్ళు, ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు, దేవుని సన్నిధికి రావట్లేదు. ప్రార్థించండి, చెప్పండి, అయ్యా దేవుని ద్వారా సంపాదించుకున్నామయ్యా, దేవుని ద్వారా అద్భుతాల ద్వారా మీరు వచ్చారయ్యా, మీరు ఇలా దేవుని మందిరానికి రాకపోతే ఎట్లా, దేవుని సన్నిధిలో ఉండకపోతే ఎట్లా అడగండి. మీరు రక్షింపబడ్డారు, మీ పిల్లలు రక్షింపబడొద్దా? వారు దేవుని సన్నిధిలో ఉండొద్దా? వారికి రక్షణ భాగ్యం వద్దా? వారు పరలోకాన్ని అనుభవించొద్దా? వారిని లోకంలోనే వదిలేస్తారా? వారిని లోకానికి అప్పగిస్తారా? వారిని సాతాను సంబంధులుగా వదిలేస్తారా? లోక సంబంధులుగా వదిలేస్తారా? చెప్పండి. దేవుని దగ్గర ప్రార్థించండి, ఆయన సన్నిధిలో మురక్కండి, కొట్టుకొస్తారు రక్షణలోనికి వారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కొరకు నడిపించడానికి ప్రయత్నం చేయండి. ఇంకా చాలా మంది తల్లులు ఉన్నారు. ఏ తల్లి చెప్తే పిల్లలు వినరా? ఏ తల్లి చెప్తే ఏ కుమారుడు విండు? ఏ తల్లి చెప్తే ఏ కుమార్తె విందు? వింటారు తప్పకుండా. మీరు చెప్పడం చేతనవ్వాలి, ప్రేమతో చెప్పాలి, ప్రేమతో బోధించాలి. కొంతమంది ఏం చేసినా వెనుకేసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేసినా పట్టించుకోవట్లే, ఎలా తిరిగినా పట్టించుకోవట్లే, ఎలా మాట్లాడినా పట్టించుకోవట్లే, ఏ వ్యసనాలకు అలవాటు పడినా పట్టించుకోవట్లే, వెనకేసుకొస్తున్నారు. ఇంకా చాలా మంది గారాబం పెట్టాలండి, వాటికి అన్నీ ఇవ్వాలి, అన్ని విషయాల్లో వారిని పోషించాలి, అన్ని విషయాల్లో వారికి సమృద్ధిని ఇవ్వాలి. ప్రేమించే టైంలో ప్రేమించాలి, బుద్ధి చెప్పే టైంలో బుద్ధి చెప్పాలి, గద్దించాలి. ఏం చేసినా వెనకేసుకొస్తే ఎట్లా? వారికి క్రమశిక్షణ నేర్పించాలి. తల్లి భయం ఉండాలి, తండ్రి భయం ఉండాలి. తల్లిదండ్రులనే గౌరవించలేనంత స్థాయికి ఎదిగిపోయారు నేటి పిల్లలు. తల్లిదండ్రుల మాట వినకుండా చేయి దాటిపోయే పరిస్థితిలోనికి వచ్చారు చాలామంది. దానికి కారణం ఏంటో చెప్పనా?
ముందు తల్లిదండ్రులైన వారిలో సరైన అవగాహన లేదు. భార్యాభర్తలుగా వారి ఒకరి మాటను ఒకరు గౌరవిస్తూ, ఒకరికొకరు లోబడుతూ, ఒకరి ఎడల ఒకడు అన్యోన్యత కలిగి, భార్య భర్తకు లోబడితే, భర్త మాట వింటే, భర్తను గౌరవిస్తే పిల్లలు కూడా ఏం చేస్తారు? తండ్రిని గౌరవిస్తారు. అలాగే భర్త కూడా భార్యను గౌరవిస్తే, భార్యను ప్రేమిస్తే, భార్య మాటకు విలువిస్తే పిల్లలు కూడా ఏం చేస్తారు? తల్లి మాటను గౌరవిస్తారు. మా బ్రదర్స్కి ఉండేది ఏంటంటే పురుషాహంకారం. అన్ని విషయాల్లో ఆడవాళ్ళు తీసిపడేస్తూ ఉంటారు. అసలు ఆడవాళ్ళ మాటకు విలువెవరు? నువ్వు ఒక భర్తగా, ఒక తండ్రిగా నీ భార్యకు, నీ పిల్లలకు, తల్లికి నీ విలువ ఇవ్వకపోతే పిల్లలు ఎలా విలువిస్తారు? పిల్లలు ఎలా గౌరవిస్తారు? ఒక భార్యగా నీ భర్తకు, నీ పిల్లల తండ్రికి నీ ఒక విలువ ఇవ్వకపోతే నీ కడుపున పుట్టిన పిల్లలు తండ్రిగా ఎలా గౌరవిస్తారు? ఎప్పుడు కూడా నేను చెప్తుంటాను, తండ్రి కుటుంబానికి ఒక రక్షణగా ఉంటే ప్రతి తల్లి కుటుంబానికి ఒక శిక్షకురాలుగా ఉండాలి. స్తోత్రం చెప్దాం. వాళ్ళు ఏ మార్గంలో వెళుతున్నారు, ఎవరితో నడుస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు, వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ ఏమున్నాయి, వాళ్ళ వాట్సాప్ చాటింగ్ ఏముంది, ప్రతి ఒక్కటి గమనించాలి తల్లి. తండ్రి ప్రతి ఒక్కటి చూడాలి, గుర్తించాలి. పిల్లలను సరైన మార్గంలో వారిని నడిపిస్తే వారు ప్రయోజకులు అవుతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకరోజు పిల్లలు తల్లిదండ్రులకు పేరు తేవాలి. పుత్రోత్సాహం అనేది పిల్లలు పుట్టినప్పుడు కాదు, కానీ వారు పెరిగి పెద్దవారే వేణోళ్ళలా పొగడబడుతున్నప్పుడు ఆ పితృదేవతలకు కలిగేటటువంటి ఉత్సాహమే నిజమైనటువంటి పుత్రోత్సాహము. పిల్లల్లో ఈ ఆనందం రావాలి. పిల్లలను బట్టి తల్లిదండ్రులకు సంతోషం రావాలి. మీ పిల్లలు చెడ్డ వ్యసనాలకు బానిసలు అవడం మీకు సంతోషమా? లోకంలో కలిసిపోవడం మీకు సంతోషమా? లోకస్తులుగా బ్రతకడం మీకు సంతోషమా? దేవునిలో పెంచండి, దేవుని సన్నిధికి తీసుకొని రండి. పాలు మాన్పించిన తర్వాత చిన్న బిడ్డగా ఉన్నప్పుడే ఇదిగో హన్నా సమూయేలుని తీసుకొచ్చి మ్రొక్కి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించింది. అక్కడనే వాడు యెహోవాకు మ్రొక్కెను. తల్లి మ్రొక్కితే కుమారుడు ఏం చేశాడు? మ్రొక్కాడు. తల్లి పరిచర్య చేస్తే కుమారుడు ఏం చేశాడు? పరిచర్య చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక విషయం గర్వంగా చెప్తాను. మా కుమార్తె విజయమ్మ, అలాగే మా దీవెనమ్మ, తర్వాత జయశ్రీ, కుమార్తె శారా, వీళ్ళు ఎక్కువ పరిచర్య చేస్తూ ఉంటారు మందిరంలో. చాలా పరిచర్య. ఇలా ఒక ఆదివారం వచ్చేసరికి ఎక్కడెక్కడ రెడీ చేసి, ఆవరణం అంతా క్లీన్ చేసి, చైర్స్ వేసి ఎక్కడెక్కడ రెడీ చేస్తున్నారంటే వాళ్ళు పడుతున్నటువంటి ప్రయాస. ఇంకోటి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలను కూడా మందిరంలోనికి తీసుకొచ్చి ఎక్కువ తేజస్ కానీ, చైతన్య కానీ, ప్రదీప్ కానీ ఎక్కువ పరిచర్య చేస్తారు. చిన్నపిల్లలైన జ్యోతి, తర్వాత జెస్సీ ఎక్కువ పరిచర్య చేస్తారు మందిరంలో. నేను చాలా సంతోషపడుతూ ఉంటాను వాళ్ళతో పాటు వారి పిల్లల్ని తీసుకొచ్చి. ఒకవేళ అందరూ రావడానికి అవకాశం లేకపోతే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ సహోదరులు ఎంత చక్కటి పరిచర్య చేస్తారు. ఎంత మందిరం శుభ్రం చేయటం మాటలు కాదు. తడిగొడ్లు వేసి మందిరాన్ని కడిగి, కుర్చీలు కడిగి, మొత్తం వీటన్నిటినీ కూడా ప్రతి వస్తువు కూడా శుభ్రం చేసి, ఫ్యాన్లు పెట్టిన డస్ట్ దగ్గర నుండి, సీలింగ్ దగ్గర నుండి అన్నిటినీ శుభ్రం చేసి, బయట వరండా దగ్గర నుండి బయట రోడ్డు వరకు కూడా మా ప్రియులు సాయి గారు ప్రతిరోజు బయట ప్రతిరోజు ఆయన లేకపోతే ఎమ్మాన్యుయల్ వరండా తుడుస్తుంటాడు. సాయి గారు ఎక్కువ పరిచర్య మందిరం చుట్టూరు కానీ ఎక్కడ డస్ట్ లేకుండా వాటర్ చేయడం, అన్ని ఫిల్ చేయడం, ఎంతో పరిచర్య చేస్తున్నారు. తప్పక సంఘంలో ఈ అనుభవాల్లో ఉన్న మీరందరూ చూస్తారు. వారి పరిచర్యను బట్టి వారి కుటుంబాలను కానీ, వారి పిల్లలు కానీ మీ కళ్ళ ముందే దేవుడు ఏ స్థాయిలో పెట్టబోతున్నాడో మీరు చూడబోతున్నారు. తప్పకుండా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిచర్యకు వెనకాడకూడదు. సమూయేలు చిన్న వయసులోనే చిన్ని చేతులతో పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. ఎంత ఆశీర్వదింపబడ్డాడు. హన్న మ్రొక్కినందువల్ల దేవుడు ఏం చేశారు? జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు మీకు తప్పకుండా విశ్వాసంతో దేవుని సేవకునిగా చెప్తున్నాను. ఈరోజు వచ్చారు కదా, హన్న సంతానం కోసం అడిగింది. ఈరోజు మీరు ఏది అవసరం, ఏది అడుగుతున్నారో, ఏది పొందుకోవాలనుకుంటున్నారో ఇక్కడ మ్రొక్కి ఆరాధించి మీ సమస్త భారాన్ని
దేవుని చేతిలో పెట్టి వెళ్ళండి. తప్పక దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీ ప్రతి అవసరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీవు అడిగిన ప్రతి సమస్య దేవుడు జ్ఞాపకం చేసుకొని హన్నాకు అనుగ్రహించినట్లుగా ప్రతి ఒక్కరి జీవితములో నా దేవుడు ఆకాశమును తెరచి దానిని అనుగ్రహించునుగాక, పొందుదురుగాక, అనుభవించుదురుగాక, పొందుకొనుదురుగాక, అది మీరు అనుభవించుదురుగాక. అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు తండ్రి ఇంటి నుండి వెళ్ళేటప్పుడు రాయిని తలగడగా చేసుకుంటే దేవుడు దర్శించారు. నిచ్చెన వేయబడితే నిచ్చెన పైన దేవుడు నిలబడ్డారు. వాగ్దానం చేశారు, నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను నీకు తోడై ఉంటాను, నిన్ను మరలా క్షేమంగా నీ తండ్రి ఇంటికి నేను నిన్ను నడిపిస్తాను. వాగ్దానం చేశారు. మెలుకు వచ్చింది, లేచాడు, తుళ్ళిపడ్డాడు. నేను పడుకున్న ఈ స్థలం ఇది దేవుని మందిరం, ఇది పరలోక గవిని, ఇది బేతేలు అని గుర్తించి తలగడగా చేసుకున్న రాయిని అక్కడ ప్రతిష్ఠించి దాని మీద నూనె పోసి ఒక మ్రొక్కుబడి చేశాడు. నిజంగా దేవుడు ఈరోజు దర్శనమిచ్చే ఏదైతే నాకు వాగ్దానం ఇచ్చారో మరలా అదే వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడి క్షేమంగా మరలా నేను నా తండ్రి ఇంటికి వస్తే నేను రాయి నిలిపిన ఈ స్థలమే ఏమవుతుంది? మందిరం అవుతుంది అని ఒక తీర్మానం చేసుకున్నాడు, మొక్కుకున్నాడు. మొక్కి వెళ్ళిపోయాడు. ఆ మొక్కిన యాకోబును దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు వెళ్ళిన చోట ఆశీర్వదించాడు, దీవించాడు. తిరిగి వచ్చేటప్పుడు మర్చిపోయాడు ఈ మొక్కుబడి. చెప్పండి, ఏం చేశాడు? మొక్కుబడి మర్చిపోయాడు. ఆశీర్వదించిన దేవుడు మర్చిపోయాడు. అద్భుతం చేసిన దేవుడు మర్చిపోయాడు. మనం కూడా అంతే కదా, అవసరం తీరేదాకా ఏదో అంటారు కదా, ఏరు దాటేదాకా ఏమంటారంట? ఏదో మల్లన్న. తీరా దాటిపోయిన తర్వాత ఆడిని ఇంకో మాట మాట్లాడతారట. దేవుడు మేలు చేసే వరకు, అద్భుతం చేసే వరకు, కృపనిచ్చే వరకు, స్వస్థత దొరికే వరకు, అనుకున్నవి జరిగే వరకు అమ్మ ఎంత ఆరాధించి, ఎంత భక్తి చేసి, ఎంత శ్రద్ధగా ఉండి, ఎంత దేవుని మహిమపరిచి, ఎంత పూజించి ఎన్నో మొక్కుబళ్ళు చేశారు. అన్నీ జరిగిపోయాయి, అద్భుతాలు చేశారు. కానీ ఏం మర్చిపోతున్నారు? చెప్పలే, ఏం మర్చిపోతున్నారు? చేసుకున్న మొక్కును మర్చిపోతున్నారు, మొక్కుబడిని మర్చిపోతున్నారు. మీరు మర్చిపోతే దేవుడు మర్చిపోతాడా? అందుకే అనాలోచనగా ఏ మాట పలకొద్దు అంటున్నాడు దేవుడు. దేవుడు మర్చిపోలేదు. యాకోబా, ఎంత పని చేశావు, నీకు ఎంత తోడై నిన్ను ఆశీర్వదించి నిన్ను మేలు చేసి అద్భుతం చేస్తే చేసుకున్న మొక్కుబడిని మర్చిపోతావా? ఆగలాగా ముందు ఎక్కడైతే నిన్ను దర్శించానో ఆ బేతేలుకి వెళ్ళి అక్కడ మందిరం కట్టు. మొదట అక్కడ మొక్కుబడి చెల్లించు, అక్కడ అద్భుతం జరుగుద్ది. ఆ పని చేసిన తర్వాతే యబ్బోకులో మరలా దేవుడు దర్శించి ఆశీర్వదించారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, మొక్కి ఆరాధించినప్పుడు మేలు పొందుకున్నారు, ఆశీర్వాదాన్ని అనుభవించారు, దైవికమైన స్వస్థతను అనుభవించారు. అందరు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక చదవద్దు, ముగించేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుండి చదవద్దు, నేను చెప్పేస్తాను. ఏముంటుంది 8వ అధ్యాయంలో? చూడకుండా చెప్పండి, నా వైపు చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుండి ఏముంటుంది? ఆయన కొండ దిగి వస్తూ ఉండగా ఎవరు వచ్చారు ఆయన దగ్గరకు? కుష్ఠరోగి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలైనా మీకు కొన్ని వాక్యాలు గుర్తు లేకపోతే ఎట్లా? చెప్పండి, ఎవరు వచ్చారు? వచ్చి రావటమే ఏం చేశాడు? ఆయనకు మ్రొక్కి అని ఉంటుంది. చెప్పండి, కుష్ఠరోగి రాగానే ఏం చేశాడు? మ్రొక్కటం అనగా ఆరాధన చేయుట. చెప్పండి ఒకసారి, ఆరాధన చేయుట, నమస్కరించుట, సాగిలపడుట. వచ్చి దేవునికి మ్రొక్కి అడుగుతున్నాడు, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. మ్రొక్కిన తర్వాత కూడా ఇష్టపడకుండా ఉంటాడా? మ్రొక్కిన తర్వాత కూడా వదిలిపెట్టేస్తాడా? మ్రొక్కిన తర్వాత కూడా స్వస్థపరచకుండా ఉంటాడా? మ్రొక్కాడో లేదో, నాకు మ్రొక్కేవయ్యా, నిన్ను వదిలేస్తాను అనుకున్నావా? నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని అతని కుష్ఠరోగమును తొలగించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 2 అనుభవాలు ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి 2 అనుభవాలు. ఒకటి శరీర బలహీనత. చెప్పండి ఒకసారి, శరీర బలహీనత. ఈరోజు వచ్చారు కదా, ఏ బలహీనతతో వచ్చారో, అది దీర్ఘకాలిక అనారోగ్యమైన, అది కుటుంబపరమైన అనారోగ్యమైన, ఏది నిన్ను పట్టి పీడిస్తుందో వచ్చిన మీరు మ్రొక్కండి.
ఆరాధన చేయండి. చెయ్యి చాపి నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నారు. తన వాక్కును పంపి బాగు చేస్తూ ఉన్నారు. తప్పక సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించగలడు మన యేసయ్య. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో నాకు ఇష్టమే, మొక్కావు కదా, ఆరాధించావు కదా, వదిలేస్తానా, విడిచిపెడతానా, ఇష్టపడకుండా ఉంటానా? నిన్ను బాగు చేస్తాను, నిన్ను శుద్ధి చేస్తాను. వెంటనే ముట్టి శుద్ధుడవు కమ్ము అన్నాడు. వెంటనే అతనుకున్న కుష్ఠరోగము తొలగిపోయింది. స్తోత్రం చెప్దాం. ఇది ఇలా ఉంచండి. రెండవ వ్యాధి ఒకటి ఉంది, అది ఆత్మ సంబంధమైన రోగం. చెప్పండి ఒకసారి, ఆత్మ సంబంధమైన రోగం. మూడవ రోగం ఒకటి ఉంది, అప్పుడప్పుడు చెప్తుంటాను, మాయ రోగం. తెలుసా? కొంతమందికి మాయ రోగం ఉంటుంది. ఏదో తెలియని బలహీనత, ఏదో తెలియని అనారోగ్యం. వెళ్ళి వేలకు వేలు టెస్టులు చేయించుకున్న టెస్టులన్నీ బాగానే ఉంటాయి. ఏ టెస్ట్ చేయించిన టెస్టులన్నీ బాగానే ఉంటాయి. డాక్టర్ అంటాడు నీకేం రోగం లేదంటాడు, నీకేం అనారోగ్యం లేదంటాడు. అక్కడికి ఇంకా నాకు మందులు రాయమంటే మన తృప్తి కోసం కాల్షియము, విటమిన్లు, ఏవో ట్యాబ్లెట్లు రాసి ఇచ్చాడు. అవి 4-5 రోజులు వాడతారు. ఈ రోగం అలాగే ఉంటుంది. ఇంకా మళ్ళీ ఆ డాక్టర్ కాదని ఇంకో డాక్టర్, ఆ డాక్టర్ కాదని ఇంకో డాక్టర్ తిరుగుతానే ఉంటారు. ఎన్ని టెస్టులు చేసిన ఈ రోగం మాత్రం బయటపడదు. శరీరంలో ఉన్న రోగం మాత్రం తగ్గిపోదు. దీన్నే అంటారు మాయ రోగం అని. ఎందుకు మాయ రోగం అన్నాను? రోగం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ టెస్టులలో మాత్రం బయటికి రాదు, అది కనబడదు. కానీ ఏదో రోగం, ఏదో శరీర బలహీనత, ఏం చేసినా అది బయటికి రాదు. ఈ మాయ రోగానికి కారణం ఎవరో తెలుసా? అపవాది. చెప్పండి ఒకసారి. అపవాది పట్టి పీడిస్తూ ఉంటాడు, బలహీనతలకు గురి చేస్తూ ఉంటాడు, బలహీనమైన సమస్యలకు గురి చేస్తూ ఉంటాడు, అనారోగ్య పాలు చేస్తూ ఉంటాడు. శరీర బలహీనత అయితే టెస్ట్లో బయటపడిపోద్ది. నార్మల్గా వచ్చిన అనారోగ్యం, వైరల్గా వచ్చిన అనారోగ్యం అయితే, వయసును బట్టి వచ్చిన అనారోగ్యం అయితే టెస్టుల్లో బయటపడద్ది. ఈ మాయ రోగానికి ఎన్ని టెస్టులు చేయండి అది బయటపడదు. బలహీనతతో పీడిస్తూ ఉంటాడు, బలహీనపరుస్తూ ఉంటాడు. ఉన్నారు చాలామంది. ఎన్ని మందులు వాడుతున్నామండి, ఉపయోగం లేదు. ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాం, ప్రయోజనం లేదు. 12 ఏండ్ల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తనకున్నదంతా వ్యయం చేసి మరింత సంకటపడింది, తగ్గట్లా. 12 ఏండ్లు బాధపడింది. 12 సంవత్సరాలు ఎంత కుమిలిపోయిందో, ఆస్తి నాశనం అయిపోయింది. కానీ రోగం మాత్రం తగ్గట్లే, అందరూ వదిలేశారు. ఇక ఈ మాయ రోగానికి మందు ఒకటే, యేసు రక్తమే. స్తోత్రం కలుగునుగాక. యేసు రక్తమే నిన్ను స్వస్థపరుస్తుంది. యేసు రక్తమే నిన్ను బాగు చేస్తూ ఉంది. యేసు నామమే నిన్ను బలపరుస్తూ ఉంది. ఆయన వస్త్రపు చెంగును ముట్టినా ఆ చెంగే నిన్ను బాగు చేస్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో శారీరక కుష్ఠ అయితే ఆత్మ సంబంధమైన కుష్ఠ ఒకటి ఉంది. అది ఇహలోక సంబంధమైన మాలిన్యం, ఇహలోక సంబంధమైన పాపం. దావీదంటారు, జగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. చాలా మంది జిగట గల దొంగ ఊబిలో పడిపోతున్నారు, పాప ఊబిలో పడిపోతున్నారు, చెడ్డ వ్యసనాల్లో పడిపోతున్నారు, దుర్వ్యసనాల్లో పడిపోతున్నారు. అది జిగట కలిగిన దొంగ ఊబండి. లేద్దామనుకున్న ఏం చేయలేరు, లేవలేరు. మద్యానికి అలవాటు పడిపోతారా? వదిలేద్దాం 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 అనుకున్న అది వదలదు. అది ఒక ఊబి లాంటిది, అది వదలదు. ఎంత వదిలేద్దాం అనుకుని, ఎంత మనసు నిగ్రహించుకున్నా అదేం చేస్తూ ఉంటుంది, పట్టి లాగుతూ ఉంటుంది. ఊబిలోనికి వెళ్ళిపోయినాడు ఎంత పైకి వద్దాం అనుకుని ఏమవుతుంది? ఆ ఊబి ఎలాగైతే లాగుతుందో ఈ దుర్వ్యసనాలు కూడా మనల్ని అలా పట్టి లాగేస్తూ ఉంటాయి. నిజం చెప్తున్నాడు. ఒక ఆయన అన్నాడు మొన్న ఆంధ్రాలో, మీరు ఎంత ప్రార్థన చేసినా నేను మానలేను పాస్టర్ గారు, ఇంకా అయిపోయింది, ఇంకా నా లివర్ పాడవకుండా ప్రార్థన చేయండి అంటున్నాడు. చెప్పండి, దేనికోసం ప్రార్థన చేయాలంట? లివర్ పాడవకుండా ప్రార్థన చేయాలంట. ఇది అక్కడ గొడవ. దేవుడిచ్చిన ఎంత విలువైన అవయవాలు ఇవి. ఈరోజు కిడ్నీ కొనాలంటే ఎన్ని లక్షలు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే ఎన్ని లక్షలు, గుండె మార్పిడి చేయాలంటే, ఆ గుండె ఆపరేషన్ చేయాలంటే ఎన్ని లక్షలు. ఈ అవయవాలన్నీ విలువైనవి కదా. బంగారం విలువైనదని దానికి వాల్యూ వేస్తున్నారే, డబ్బు విలువైందని దానికి వాల్యూ వేస్తున్నారే. చివరికి కొనుక్కున్న
గ్యారెంటీ లేని వస్తువులు కూడా విలువ చూస్తున్నారు, జాగ్రత్త పడుతున్నారు. విలువైన దేహం విషయంలో, విలువైన అవయవాల విషయంలో జాగ్రత్త పడొద్దా? విలువైన అవయవాలను జాగ్రత్తగా ఉంచుకోవద్దా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీ శ్వాస వ్యవస్థ, ఆక్సిజన్ గాలి పీల్చే వ్యవస్థ, ఈ ఊపిరితిత్తులు చేసే పని ఒకరు 24 గంటలు ఐసీయూలో, ఇంటెన్సివ్ కేర్లో, ఆక్సిజన్ కేర్లో, అక్కడ ఐసీయూలో చేస్తే 8,000 కట్టాలి రోజుకి. 24 గంటలకి చెప్పండి, 8,000 కట్టాలి. పుట్టినది మొదలుకొని చచ్చేదాకా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఎవరిచ్చారు ఇవి? ఒకరోజు చెప్పాను, దేవా తల్లి గర్భములో నా ఎముకలన్నీ ఎలాగూ నిర్మాణమైనవి, అది నా ఎంత ఆశ్చర్యం నా పుట్టుక. మానవుడు తయారు చేసింది, ఈ పరిమాణంలో తయారు చేసింది, ఇది పగిలిపోయేదాకా ఇదే పరిమాణంలో ఉంటుంది. ఒక క్లాత్ ఎన్ని మీటర్లు అయితే కుట్టించామో అది అన్ని మీటర్లే ఉంటుంది. ఇల్లు ఎంత మెజర్మెంట్స్తో కట్టామో అన్ని మెజర్మెంట్సే ఉంటుంది. కానీ మానవుడు తల్లి గర్భములో నుండి వచ్చిన తర్వాత ఏమవుతున్నాడు? అవయవాలు పెరుగుతున్నాయి, ఆలోచన మేధస్సు పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. అన్ని అవయవాలు వయసును బట్టి రూపుదిద్దుకుంటున్నాయి. నిజంగా మానవ నిర్మాణం లోకములో అన్నిటికంటే ఆశ్చర్యం కాదా? స్తోత్రం చెప్పండి. ఒక చిన్న గుడ్డుగా తల్లి గర్భములో వేసి, చిన్న శిశువుగా తల్లి గర్భములో నుండి బయటకు తీసి, నెలలు పెరిగే కొలది, సంవత్సరాలు పెరిగే కొలది ఆయుష్ను పెంచుతూ మన యొక్క అవయవాలన్నీ కూడా ఒకదానికొకటి ఏది ఏ వయసుకి ఎంత రావాలో వాటిని అలా దేవుడు పెంపొందింప చేస్తున్నాడు. ఎంత విలువైంది మానవ జీవితం, ఎంత విలువైన అవయవాలు దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎంత విలువైనవి దేవుడు ఇచ్చారు. కంటితో కొన్ని లక్షల రంగులను గుర్తించగలం, కనుచూపు మేరలో ఏదుందో మనం కనిపెట్టగలం. ఇప్పుడు ఈ కన్ను చేసే పని, లోపల రెటీనా చేసే పని, అది పోతే ఇప్పుడు లోపల ఏం వేస్తున్నారు? మరలా లోపల అద్దం రెటీనా వేస్తున్నారు కదా, గ్లాస్ వేస్తున్నారు కదా. అది వేసిన ఉపయోగం ఉందా? పోనీ అది వేసిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. వాస్తవానికి అసలు నాకు కళ్ళజోడు అలవాటు లేదు. మొన్న మధ్య ఎక్కడో ఆంధ్రాలో ఈ ఇది పెట్టారు, ఈ కళ్ళ వైద్యం పెట్టారు, క్యాంప్ పెట్టారు. ఆ క్యాంప్ పెట్టినప్పుడు ఆ డాక్టర్ గారు మా అన్నయ్యకి నాకు, మీరు కూడా వాడటానికి పనిచేద్ది తీసుకోండి అని ఊరుకుని ఇచ్చాడు. ఇచ్చి ఇది వాడటం మొదలెట్టిన తర్వాత ఇది లేకపోతే చదవలేకపోతున్నాం. ఊరికనే చిన్న అక్షరాలని పెట్టుకున్నాను కానీ అవసరం లేదులే, అప్పుడే అంత అవసరం రాలేదు. స్తోత్రం చెప్దాం, అందరు చేతులెత్తి స్తోత్రం చెప్దాం. కళ్ళతో చూడలేని దాన్ని అద్దాలు పెట్టుకుని చూడాలంటే ఎంత ఖర్చు పెడతానో. ఒక్కో దానికి ఆర్టిఫిషియల్ బిగించాలంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి. విలువైన అవయవాలు దేవుడిచ్చాడండి, వాటిని కాపాడుకోవాలి. జిగటగల దొంగ ఊబిలో పడిపోయి బయటికి రాలేకపోతున్నారు. ఇది లోక సంబంధమైన ఒక ఆత్మీయ రోగం. ఆ రోగాన్ని స్వస్థపరిచేవాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నయమాను పైకి అందగాడు, పైకి యుద్ధ వీరుడు, పైకి సైన్యాధిపతి, లోపలంతా కుష్ఠం. ఎలీషా దగ్గరికి వచ్చాడు, యొర్దాను నదిలో 7 మార్లు మునగమన్నాడు, మునిగాడు. తన దేహం ఎలాగైపోయింది చెప్పాలందరూ? ఎలాగైంది? పసిపిల్లవాని దేహం. దీని అర్థం ఏంటో తెలుసా? ఏ పాపపు బురదలో మునిగిపోయామో, ఏ లోక వ్యామోహాల్లో మునిగిపోయారో, ఆ మునిగిపోయిన పాపపు కుష్ఠులో నుండి దేవుడు స్వస్థపరిస్తే మనసు పసిపిల్లవాని మనసు వలె మారాలి. పేతురు పత్రికలు అంటాడు, సమస్త దోషణమును కపటమును మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. క్రొత్తగా జన్మించిన శిశువుల వలె మన జీవితం మారిపోవాలి. ఆ కుష్ఠరోగి వచ్చాడు, ఆయనకు మ్రొక్కాడు, మ్రొక్కగానే అద్భుతమైన స్వస్థతను ప్రభువు కలుగజేశాడు. చెప్తాను, ఇలా చెప్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. కనాను స్త్రీ వచ్చింది, ఆయనకు మ్రొక్కింది, మ్రొక్కి ఇంటికి వెళ్ళేసరికే కుమార్తెను దేవుడు బాగు చేశాడు. స్తోత్రం చెప్పండి. ఎంతమంది నమ్ముతారు? ఈరోజు మీరు వచ్చారు, ఇక్కడ ఏదైతే మ్రొక్కి ఆరాధన చేస్తున్నారో ప్రభువు చెప్పమన్న మాటలే
కనాను స్త్రీ ఇంటికి వెళ్ళేసరికి ఆ కుమార్తెను బాగు చేయటం కాదు, ఇప్పుడు ఈ ఆరాధనలో మొక్కి వెళ్ళేసరికి మీ ఇంట్లో కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. అనుభవించుదురుగాక, జరిగించబడునుగాక, మీరు పొందుదురుగాక. ఏది మొక్కారో, ఏది ప్రార్థించారో, ఏది ఆరాధన చేశారో, ఏది జరగాలని ఆయన పాదాలపై నమస్కారం చేశారో, సాగిలపడ్డారో, ఇంటికి వెళ్ళేసరికి దానిని మీరు పొందాలి, తప్పకుండా అనుభవించాలి. ఆ సాక్ష్యం రాబోతుంది మీ ఇంట్లో నుండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక్క మాట అండి చెప్పాలి, తప్పదు. జరుగుతున్న పరిస్థితులను గురించి ప్రకటన గ్రంథంలోనికి రండి త్వరగా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, క్షమించండి 5వ అధ్యాయం 14వ వచనం. ఆ నాలుగు జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. స్తోత్రం చెప్పండి. చెప్పాను, మొక్కటం అనగా సాగిలపడుట, నమస్కరించుట, ఆరాధన చేయుట, ఎన్నో పర్యాయ పదాలు. ప్రకటన గ్రంథంలో మొత్తం పరలోకం గురించి వ్రాయబడింది. చెప్పండి ఒకసారి, అందరూ చెప్పాలి ఒకసారి. పరలోకము గురించి వ్రాయబడింది. ఊహించుకోండి, ఇది మందిరం అనుకోండి, ఇప్పుడు మనందరం పరలోకములో ఉన్నాం. చెప్పండి ఒకసారి. పరలోకానికి వెళ్ళాలని లేదా మీకు ఎవరికని? చెప్పండి, ఎక్కడున్నాం మనందరం? పరలోకములో ఉన్నాం. ఇక్కడ ఒక సింహాసనం ఉంది, దాని మీద మన యేసయ్య ఆసీనుడై ఉన్నాడు. చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. చెప్పండి ఒకసారి. ఇరువైపులా, అటు 12 మంది, ఇటు 12 మంది. ఆ సింహాసనము చుట్టూ 4 జీవులు ఉన్నాయి. చాలాసార్లు ఈ సబ్జెక్ట్ చెప్పాను మీకు. చెప్పండి, సింహాసనము చుట్టూ ఏంటా 4 జీవులు? సింహము వంటి ముఖము, పక్షిరాజు వంటి ముఖము, మనుషుని ముఖము వంటింది, తర్వాత దూడ వంటి ముఖము. ఇలా ఎన్ని జీవులు ఉన్నాయి? 4 జీవులు. ఈ 4 జీవులు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటాయో చాలా సార్లు ఈ 4 జీవుల గురించి నేను చెప్పాను. అయితే ఆ 4 జీవులు ఉన్నారు, చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. ఆ సింహాసనంలో వెలుపట లోపట వ్రాత కలిగి ముద్రలు వేయబడి ఉన్న ఒక గ్రంథం ఉంది. చెప్పండి ఒకసారి, ఏముంది అక్కడ? ఒక గ్రంథం ఉంది. ఇప్పుడు యోహాను గారు దర్శనంలో ఆ గ్రంథాన్ని చూసి ఆ గ్రంథంలో ఏముందో తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు. ఆ గ్రంథంలో ఏముందో తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు. అక్కడ ఏడుస్తాడు, అయ్యా ఆ గ్రంథంలో ఏముందయ్యా? అది చాలా పెద్ద గ్రంథం, లోపట వెలుపట కూడా దాని మీద వ్రాతలు ఉన్నాయి. దానికి ఏం చేశారు? ముద్రలు వేశారు. 7 ముద్రలు ఉన్నాయి. ఆ గ్రంథం ఏంటయ్యా? అది ఎవరైనా విప్పుతారా అని అడిగితే పెద్దలందరూ అంటున్నారు, అది విప్పడానికి మేమెవరము యోగ్యులము కాదు. అది విప్పడానికి ఎవరు యోగ్యుడంటే, గొర్రె పిల్లగా ఈ లోకానికి వెళ్ళి మానవుల కోసం తన ప్రాణాన్ని పెట్టి ఇదిగో మరణాన్ని జయించి మరలా పరలోకానికి వచ్చారే ఈ గొర్రె పిల్ల, దైవ కుమారుడు నజరేయుడైన యేసు, ఈయనే దానికి అర్హుడు అని చెప్పగానే ఆయన ఏం చేశారు? ఆ గ్రంథాన్ని ఒక్కొక్క ముద్రను తెరుస్తా ఉన్నారు. చెప్పండి ఒకసారి. ఒక్కొక్క ముద్రను తెరుస్తా ఉన్నారు. ఆ ముద్ర ఎప్పుడు తెరవబడింది అంటే, అక్కడ ఉన్నటువంటి ఈ 4 జీవులు, ఆ పెద్దలు లేచి ఏం చేశారంట? సాగిలపడి ఆయనకు నమస్కారము చేశారు. ఎవరికి నమస్కారం చేశారు? దేవునికి, న్యాయాధిపతి అయిన యేసయ్యకు వారు సాగిలపడి నమస్కారం చేశారు. జాగ్రత్తగా వినండి. నేటి పరిస్థితుల్లో జరుగుతున్న విషయాలు ఇప్పుడు ఆల్రెడీ పరలోకములో తలుపు తెరవబడింది. 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, అంతటా పరలోకమందు తలుపు తెరవబడెను. పరలోక రాజ్యము తలుపు తెరవబడింది. ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుని రాజ్యంలోనికి, ప్రభు రక్షణలోనికి ప్రజలను పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ తెరవబడినటువంటి తరువాత ఒక గ్రంథం విప్పుతూ ఉన్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి ఒకసారి. గ్రంథము విప్పుతూ ఉన్నాడు. ఆ గ్రంథము విప్పబడుతూ ఉండగా ఆ పెద్దలు, ఆ 24 పెద్దలు, ఆ 4 జీవులు ఏం చేశారంట? ఆయనకు సాగిలపడి ఆయనకు మొక్కారు, ఆయనకు నమస్కారం చేశారు.
ఆయన పాదాల మీద పడ్డారు. మ్రొక్కిన తరువాత ఏం జరిగిందో తెలుసా? ఒక్కొక్క ముద్రను ఆయన విప్పుతూ వస్తూ ఉన్నాడు. ఒక్కొక్క ముద్ర విప్పబడుతూ ఉంది. ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు ఒక్కో తీర్పు జరుగుతూ ఉంది భూమి మీద. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి. ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు ఒక్కొక్క తీర్పు 6వ అధ్యాయం ప్రారంభము నుండి ఉంటుంది. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క గుర్రం మీద ఒక రాజు వస్తూ ఉంటాడు. అతడికి ఒక కిరీటం వేయబడుతుంది. అతడు జయించుటకు బయలు వెడులుతూ ఉంటాడు. ఇవన్నీ జరుగుతాయా అంటే జరుగుతూ ఉన్నాయి. వెంటనే ముద్రలు విప్పేయడు. చాలా టైం పడుతుంది ఒక్కొక్క ముద్ర విప్పడానికి. ఒకడు విల్లు పట్టుకున్నాడు. జయించుటకు బయలు వెళ్ళబడిను. అలెగ్జాండర్ కాలం అయిపోయింది. అతడు ప్రపంచాన్నంతటిని జయించుటకు వెళ్ళాడు. ఇక ప్రపంచం అంతా నాదే అనుకున్నాడు. దేవుని తీర్పులు నెరవేరాలి కాబట్టి చిన్న దోమపోటు వల్ల చనిపోయాడు. తరువాత మరొక 2వ ముద్రను విప్పాడు. 2వ ముద్రను విప్పినప్పుడు ఏం జరిగిందంటే, ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళింది. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడిన. స్తోత్రం చెప్పండి. 2వ ప్రపంచ యుద్ధం జరిగిందా లేదా? జరిగింది. ఖండాలుగా ప్రపంచం విడిపోయింది. చీకటి కోణాలు ఎదురయ్యాయి. ఒకరినొకరు చంపుకున్నారు. క్రైస్తవులు, ముస్లిమ్స్ ఆయా పాశ్చాత్య దేశాల్లో ఉన్నారు. క్రూసెడ్స్ పేరు చెప్పుకొని భయంకరమైన దండయాత్రలు చేసి 2వ ప్రపంచ యుద్ధం, వరల్డ్ వార్ జరిగింది. 2వ ముద్ర విప్పబడింది. ప్రపంచంలో మరణం మీద ఒకరు లేచారు. వారందరూ సమాధానము లేకుండా బ్రతికారు. తర్వాత చూసినప్పుడు 3వ ముద్ర విప్పబడింది. చెప్పండి, ఏమి విప్పబడింది? 3వ ముద్ర విప్పబడింది. ఆ 3వ ముద్ర విప్పబడినప్పుడు ఏమైంది? ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి గోధుమలను అమ్మటం మొదలుపెట్టాడు. నూనెను, ద్రాక్ష రసము పాడు చేయొద్దు అనే మాట వినబడుతుంది. స్తోత్రం కలుగునుగాక. ఇది ఇంకా జరగలేదు, జరగబోతా ఉంది. 3వ ముద్ర విప్పబడబోతున్న టైం ఇప్పుడు. దీని అర్థం ఏంటో తెలుసా? ఒకడు ఆహారాన్ని అమ్ముతున్నాడు. ఆహారం అమ్మడం ఏంటంటే భూమి మీదకి కరువు రాబోతూ ఉంది. సటన్ టైంలో దేవుని వాక్యము కూడా కరువు కాబోతూ ఉంది. దేవుని వాక్యము కూడా మూయబడే పరిస్థితులు వస్తాయి. ఆ టైంలో ఎవరైనా ఒక సేవకుడు మా ఇంటికి వచ్చి వాక్యం చెప్తే బాగుండు అనుకుంటారు, కానీ అప్పుడు వాక్యం ఉండదు. వాక్యం కరువు అవుతుంది. వాక్యం మూసివేయబడుతుంది. ద్వారాలు మూసివేయబడుతున్నాయి. నూనెను, ద్రాక్షారసమును పాడు చేయవద్దు. పరిశుద్ధాత్మని అభిషేకాన్ని ఈరోజు చాలా విపరీత కోణాల్లో చూస్తున్నారు చాలామంది. ఒక పరిశుద్ధాత్మగా చూడట్లేదు. దేవుని అభిషేకాన్ని దేవుని అభిషేకంగా చూడట్లేదు. నేను చెప్తున్నాను కదా, మొన్న ఈ మధ్య ఒక ఆయన ఎవరికో ఒక ఆవిడ వస్తే ఉఫ్ అని ఊతున్నాడు. కళ్ళు తెరవబడిపోయి అంటున్నాడు. కళ్ళు వచ్చేసినాయి అంటున్నాడు. ఆవిడేమో ఎలాగని ఇంకా సరిగా కనబడతలేదు అంటుంది. ఈయన మళ్ళీ ఉఫ్ అని ఊతున్నాడు. ముదుగో కళ్ళు వచ్చేసినాయి అంటున్నారు. నిజంగా దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇలాంటి అద్భుతాలు ఎక్కడెక్కడో ఏయో జరుగుతున్నాయని ఇలాంటిని వెంబడించవద్దు. గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్దాం. ఒక సరైన నడిపింపులో ఉండాలి. ఒక సరైన నాయకత్వంలో ఉండాలి. ఆయన చెప్పారు, ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని నమ్మిన అక్కడికి మీరు వెళ్ళొద్దు. ఆయన ఒకసారి వచ్చాడు, మార్గాన్ని ఏర్పాటు చేశాడు, శిష్యులను పంపించాడు, సువార్త జరుగుతుంది, సంఘాలు కట్టబడ్డాయి, సేవకులను ఎన్నిక చేసుకున్నాడు, సంఘాలు దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నాయి. ఎవరికి వారు భక్తిని కాపాడుకునే అనుభవంలో ఉండాలి. విశ్వాస జీవితాన్ని కాపాడుకునే అనుభవం ఉండాలి. క్రొత్త బోధలు, క్రొత్త సేవకులు ప్రవచనాలని, అద్భుతాలని, స్వస్థతలని, మనుషులను వాక్యములో నుండి తప్పించేవారు బయలుదేరుతున్నారు నేటి దినాల్లో. దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి బోధించే వాళ్ళు బయలుదేరుతున్నారు. నేను ఎవరిని విమర్శించడానికి కాదు, కానీ ఒక చిన్న మాట చెప్తున్నాను. పోయిన ముందు వారంలో సంబల్పూర్లో ఒక షాపు, ఒక ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళాం. ఆయనకి వాళ్ళ సేవకుడు ఉన్నారు. ఆయన చాలా పెద్ద సేవకుడు. ఆ పెద్ద చర్చ్ సేవకుడు ఆయన.
ఆయన మంచి వాక్యం చెప్పగలరు. అక్కడ ఏ పని చేయాలన్నా, ఆ రిబ్బన్ కట్ చేయాలన్నా ఆయన అర్హుడు. ఆయన అక్కడ ఆ పని ఆయన చేయాలి. దాన్ని కట్టుకున్న ఆయన వేరొక సేవకుని పిలిచాడు. ఫస్ట్ నాకు తెలియలేదు, ఏమన్నా మంచి సేవకుడేమో, బాగా వాడబడుతున్నవాడేమో. ఇంచుమించు ఆ మందిరం 500 మంది సంఘం ఉన్నారు. ఆ పెద్ద చర్చి సేవకుడు ఉన్నారు. ఆ చర్చి సభ్యుడు ఆయన. ఆ చర్చి సభ్యుడైనప్పుడు అక్కడ ఏ కార్యక్రమం చేయాలని ఎవరు చేయాలి? ఆ సేవకుడే చేయాలి. ఆ సేవకుని ఆధీనంలో ఉన్నారు వీళ్ళు. సరే, ఎవరినో బయట వాళ్ళ రిలేటివ్ అవుతారో ఏమవుతారో పిలుచుకున్నారు, ఆయన ద్వారా జరిగించారు. ఆ రోజు ఆ గృహప్రవేశాన్ని గురించి ఆయన వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. నిజంగా బయట ఎవరైనా, అన్యులు ఎవరైనా ఆ వాక్యం వినుంటే చాలా గొడవ అయిపోయేది. ఆ రోజు అక్కడ చాలా సమస్యలు తలెత్తేది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉండేది. నాకు అర్థమైంది, ఒడియా మాట అందరు కానీ నాకు అర్థమైంది. మొత్తం ఒడియాలో బోధ చేస్తూ ఉన్న ఏది అక్కడ జరుగుతున్న పని, ఒక చేతి పని కోసం, ఒక మంచిగా ఆయన కట్టుకున్నాడు. ఆ దీవెన కోసం, ఆ ఆశీర్వాదం కోసం, ఆ పని అభివృద్ధి కొరకు, ఆ కుటుంబం మేలు కొరకు చెప్పాలి. ఏ మాట చెప్పినా కానీ చెప్పే ప్రతి మాట బయట అన్యజనులను విమర్శిస్తూ మాట్లాడారు. ప్రతి మాట. ఆ సేవకుడు కూడా నా వైపు చూసి చాలా బాధపడ్డారు. ఆయన తర్వాత మళ్ళీ మాట్లాడారు, బ్రదర్ ఏం చెప్తాం, ఎంత నాలెడ్జ్ ఉండి, ఎంత వాక్యం ఉండి, ఎంత మనం నేర్పరితనంతో బోధిస్తున్న ప్రజలకు అర్థం కావట్లేదు. ఏది నిజమైన వాక్కో, ఏది సత్యవాక్యమో, ఏది అబద్ధ బోధో, ఎవరిని ఫాలో అవ్వాలో, ఎవరి ప్రకారం నడవాలో ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇలాగే ఉన్నారు చాలామంది. ఏదైనా క్రొత్త బోధలు వస్తే ఆ బోధల వైపు తిరుగుతున్నారు. ఎక్కడైనా ఏదైనా అద్భుతాలు జరుగుతున్నాయి అంటే అక్కడికి పరుగులెట్టి వెళ్ళడం. నేను అంటాను, ఎక్కడికి వెళ్ళొద్దండి, మీరున్న చోట ప్రార్థన చేసుకోండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ ప్రార్థన వల్ల నీకు అద్భుతాలు జరుగుతాయి. దేవుడు ఎక్కడికో వెళ్ళిపోలేదు, నీ ఉన్న చోటే ఉన్నాడు ప్రభువు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీ ఉన్న చోట నీతో ఉన్నారు ప్రభువు. నీతో నడుస్తారు, నీ ప్రార్థన వింటారు, నీవు అడిగి నీకు ఇస్తారు. తప్పకుండా నీ అద్భుతాన్ని చూస్తావు. మనుషుల్ని నమ్మొద్దు. ఎవరి దగ్గర వరాలు ఉన్నాయంటే ఆ వరాలను కాదు నమ్మేది, స్వస్థతనిచ్చే దేవుని నమ్మండి. నిన్ను బాగు చేసే ప్రభువుని నమ్మండి. దేవుని మీద విశ్వాసం ఉంచండి, ప్రభువు మీద ఆధారపడండి. స్తోత్రం కలుగును గాక. నూనెయు ద్రాక్షారసం పాడైపోతుంది నేటి దినాల్లో. పరిశుద్ధాత్మను అల్లరి చేష్టలుగా మారుస్తున్నారు. పరిశుద్ధాత్మను వెకిలి చేష్టలుగా మారుస్తున్నాడు. మొన్నవాడు ఎవడో కాలు పైకెత్తి, ఒక గర్భిణీగా ఉన్న నిండు చోళాలు వస్తే నా కాలులో నుండి నీ గర్భంలోకి వస్తుందని కాలు పైకి ఎత్తుతున్నాడు. చాలా బాధేసింది. దగ్గరుంటే కాళ్ళు పెట్టుకుని లాగేద్దుండ్రా నేను కిందకి. మీకు వాక్యం తెలియక, బైబిల్లో ఉన్న ఆ విషయాలు అర్థం చేసుకోక, అక్కడ నిజంగా ఆయన కాల్లో నుండి అద్భుతం వచ్చేస్తుందా మా దగ్గరికి అనుకుంటున్నారు. యేసయ్య ఎక్కడైనా ఇలా చేశాడా? చెప్పండి ఒకసారి. ఆయన అవసరమైతే చెయ్యి చాపి బాగు చేశారు, పడిన వారిని లేవనెత్తారు, మాటతోనే ఆయన స్వస్థపరిచారు. ఇంకోటి చెప్పనా, సేవకుడికి అసలు నేను చెయ్యక్కర్లా, ఈ వాక్యము మాట్లాడుట తోడనే వాక్యమే మిమ్మలను స్వస్థపరుస్తుంది, వాక్యమే మిమ్మలను బాగు చేస్తుంది, వాక్యం మీ జీవితంలో అద్భుతం జరిగిస్తుంది. నీ విశ్వాసాన్ని బట్టి నీవు కార్యాన్ని చూడగలుగుతావు. స్తోత్రం కలుగును గాక. విప్పబడింది 3వ ముద్ర. పాడు చేస్తున్నారు, ఆహారాన్ని అమ్ముకుంటున్నారు, వాక్యాన్ని నమ్ముకుంటున్నారు నేటి దినాల్లో. చాలాసార్లు చెప్తున్నాను నేను మీకు. మమ్మల్ని కూడా మీటింగ్కి వెళ్ళినప్పుడు డేట్ అడిగిన వెంటనే, పాస్టర్ గారు మీరు 1 రోజు ఉంటే ఎంత ఇవ్వాలి, 2 రోజులు ఉంటే ఎంత ఇవ్వాలని అడుగుతుంటారు. నేను ఒకటే మాట అంటాను, నాయన నాకు సరైన మైకి తేజాలు వాక్యం చెప్పడానికి. భోజనం పెట్టినా పెట్టకపోయినా పర్లేదు, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, అవసరమైతే నా ఖర్చులతో నేనన్నా వస్తాను, వాకింగ్ చెప్తాను. దేవుడు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నది ఆయన వాక్యం చెప్పడానికి, సువార్త ప్రకటించడానికి, ఆయన సన్నిధిలో వాడబడడానికి. నా వర్తమానం వల్ల ఒక్కరైనా మారు మనసు పొందితే చాలు. స్తోత్రం చెప్దాం. ఒక్కరైనా ఆత్మీయంగా బలపడితే చాలు, ఒక్కరైనా దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటే చాలు, ఆత్మీయంగా స్థిరపడితే చాలు. అమ్ముతున్నారు వాక్యాన్ని, నూనెను ద్రాక్ష రసాన్ని పాడు చేస్తున్నారు. ముద్ర విప్పబడుతుంది. ఇక త్వరలో 4వ ముద్ర విప్పబడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ 4వ ముద్ర విప్పబడుతుంది.
ఆ 4వ ముద్ర విప్పబడినప్పుడు పాండుర వర్ణము కలిగిన ఒక గుర్రము కనబడిను. పాండుర వర్ణము అంటే తెలుసా? మృత్యువు. ఆ గుర్రం మీద కూర్చున్న వాడి పేరు మృత్యువు. పాండుర వర్ణము అంటే చనిపోయిన శవం 2 రోజులు ఎండలో వదిలేస్తే ఏ రంగు వస్తుందో దానిని పాండుర వర్ణము అంటారు. దాన్ని పాండుర రంగు అంటారు. మీకు తెలుసా? త్వరలో ఈ ముద్ర విప్పబడబోతుంది. మరణ వార్తలు మనం వినబడబోతున్నాం. మృత్యు ఘోష వినబడబోతుంది. ఎప్పటికే జరుగుతుంది. అనేకమైన స్థలాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. మనం క్షేమంగా ఉన్నాం అనుకుంటున్నాం. ఇజ్రాయెల్ దేశంలో కావచ్చు, హమాస్, సిరియా, డెమస్కస్, అనేకమైన ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో యుద్ధ ఘోష, మరణ ఘోష. మొన్న థాయిలాండ్, మయన్మార్ ప్రాంతాల్లో భయంకరమైన భూకంపం, వేల మంది ఆర్తనాదాలు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూలిపోయాయి. మృత్యువు బయలు వెళ్ళిందా లేదా చెప్పండి. మృత్యువు మనుషులను వెంటాడుతుందా లేదా చెప్పండి. మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు నేను. వాక్యము విలువను గుర్తించాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యపు లోతును గుర్తించండి. ఇలాంటివి సంభవించినప్పుడు అన్నారు యేసయ్య, మీరు కలవరపడవద్దు. చెప్పండి, ఏం చేయొద్దు? కలవరపడవద్దు, కానీ సంతోషించమన్నాడు. ఎందుకు సంతోషించమన్నాడు? ప్రభువు రాకడ ఆసన్నమైంది, మనం ఎత్తబడబోతున్నాం. రాత్రి వచ్చిన దైవజనుడు మనకు చెప్పారు చాలా మంచి మాటలు. ప్రభు వచ్చేటప్పుడు ఏం పట్టుకొని రాబోతున్నారంట? బహుమానాలు. ఎవరైనా మన వాళ్ళు దూరదేశం నుండి వచ్చేటప్పుడు బహుమానం తేబోతున్నప్పుడు మనకు ఎంత సంతోషం కలుగుతుందో, మన యేసయ్య మన కోసం కూడా ఏం తేబోతున్నారు? బహుమానాలు తేబోతున్నారు. కలవరపడొద్దు, విచారపడొద్దు. ఆయన రాబోతున్నాడు. సంతోషించండి, ఆనందించండి. గొప్ప మహిమను మనం చూడబోతూ ఉన్నాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో 5వ ముద్ర విప్పబడబోతూ ఉంది. చెప్తున్నాను, అక్కడున్న 24 పెద్దలు, 4 జీవులు ఆయనకు మ్రొక్కిన తర్వాత ఏం చేశాడు? ఆయన గ్రంథమును విప్పాడు. ఆ గ్రంథమును విప్పినప్పుడు 4 ముద్రలో ఏం జరిగిందో చెప్పాను. 5వ ముద్ర విప్పినప్పుడు ఆయన సింహాసనం ఎలా ఉంటే, అది ఒక బలిపీఠం పైన ఉంటే, ఆ బలిపీఠము క్రిందంట కొన్ని ఆత్మలు ఉన్నాయంట పరలోకంలో. చెప్పండి, ఏమున్నాయి? అందరూ చెప్పాలి. ఎవరున్నారు అక్కడ? కొన్ని ఆత్మలు. ఎవరు ఆ ఆత్మలంటే? క్రీస్తు కొరకు హతసాక్షులైపోయిన వారి ఆత్మలు ఉన్నాయి అక్కడ. స్తోత్రం చెప్పండి. స్టెఫన్ ఉండొచ్చు, పౌలు గారు ఉండొచ్చు, యేసయ్య శిష్యులు ఉండొచ్చు. అప్పటికే యోహాను ఆ పరలోక దర్శనాన్ని చూసేసరికి ఎన్ని ఆత్మలైతే దేవుని కొరకు హతసాక్షులైపోయారో, దేవుని కొరకు చంపబడ్డారో, వారి ఆత్మలన్నీ ఎక్కడున్నాయి? బలిపీఠము దగ్గర ఉన్నాయి. ఆ బలిపీఠము దగ్గర ఉండి ఆయన 5వ ముద్ర విప్పగానే ఆ ఆత్మలన్నీ అడుగుతున్నారు, నాదా 10వ వచనములో, సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. స్తోత్రం కలుగునుగాక. ఇప్పటికి చాలా మంది క్రైస్తవుల్ని, అనేక మందిని హతసాక్షులుగా చేస్తున్నారు. అనేక మంది మీద దాడులు చేస్తున్నారు. ఎంతోమంది సేవకులు కొట్టబడుతున్నారు, ప్రాణాలు విడిచిపెట్టబడుతున్నారు. ఎంతోమంది క్రైస్తవులు హింసింపబడుతున్నారు. మొన్నటికి మన భారతదేశంలో మణిపూర్లో భయంకరమైనటువంటి శ్రమలు చెలరిగాయి. ఎంతోమంది ప్రాణాలు అర్పించారు దేవుని కొరకు. ఏమండి, దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడా? దేవుడు ఏం చేయట్లేదేంటి? దేవుడు పట్టించుకోవట్లేదేంటి? ఇంతమంది చనిపోతుంటే దేవునికి మనసు లేదా? నాకు అనిపించింది, ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయి? దేవుడు ఎందుకు చూడట్లేదు, ఎందుకు కరుణించట్లేదు అంటే ఇక్కడ వ్రాయబడింది మనకు సమాధానం. స్తోత్రం చెప్పండి. మొన్నటికి మన దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు హతసాక్షి అయ్యాడు. ఆయన ఆత్మ కూడా ఇప్పుడు అక్కడ బలిపీఠం దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఆత్మలన్నీ ఆయనకు మొరపెడుతున్నాయి, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక ఈ ఆత్మలకు నీవు న్యాయం చేయకుండా ఉంటావు? మా రక్తం ఒలికింది కదా భూమి మీద, రక్తం చిందించారు కదా మతోన్మాదులు, మేమందరం చంపబడ్డాము కదా, వాళ్ళకి తీర్పు తీర్చవా? వాళ్ళకి శిక్ష విధించవా అని ఆత్మలన్నీ అడుగుతుంటే ఆయన ఏమంటున్నారు? 11వ వచనం, తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడినో, మరియు వారి వలనే చంపబడబోవు వారి
సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి యొగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ 2 వ్రాయబడి ఉంది, సహదాసులు, సహోదరులు. సహదాసులు అంటే దేవుని సేవకులు. దేవుని సేవకులు కొంతమంది ఆల్రెడీ పరలోకంలో హతసాక్షులై వారి ఆత్మలు అక్కడ ఉన్నాయి. ఇంకా భూమి మీద వారి సహదాసులు కొంతమంది ఉన్నారు. సహోదరులు, విశ్వాసులు కూడా కొంతమంది దేవుని కొరకు హతసాక్షులయ్యే రోజులు రాబోతున్నాయి. ఆ లెక్క పూర్తయ్యే వరకు దేవుడు ఏం చేస్తున్నారు? మౌనంగా ఉన్నారు. భూమి మీద ఉన్న వాళ్ళకి రోషం వచ్చేస్తుంది. దేవుడు చూడట్లేదా? ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే, ఇన్ని మారణ హోమం జరుగుతుంటే ఏం చేస్తున్నాడు దేవుడని మనం అనుకుంటాం. అలాగే వాళ్ళు కూడా ఏమనుకుంటారో తెలుసా? మేమెన్ని చేసినా దేవుడేం పట్టించుకోవట్లేదులే, దేవుడేం చేయట్లేదులే, దేవుడేం అనట్లేదులే, మనం ఇలాగే క్రైస్తవులను హింసిద్దాంలే అనుకుంటారు. జరుగుతుంటాయి. దేవుడు అంటున్నారు, కొద్ది కాలం ఓపిక పట్టండి. ఇంకా కొంతమంది ఉన్నారు శతసాక్షులు అవ్వాల్సిన వాళ్ళు, ఇంకా నా కొరకు ప్రాణం పెట్టాల్సిన వాళ్ళు, ఇంకొంతమంది సహోదరులు ఉన్నారు. ఆ లెక్క పూర్తయ్యే వరకు ఏం చేయమంటున్నాడు? విశ్రమించండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కొంచెము కాలం విశ్రమించాలి. ఆ లెక్క పూర్తయినప్పుడు దేవుని మహోగ్రత రాబోతూ ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ అప్పటికి ఈ మారణ హోమం జరిగించిన వాళ్ళు కూడా చనిపోవచ్చు. ఒకవేళ చనిపోయినా కానీ వారిని కూడా దేవుడు ఎక్కడికి తీసుకొస్తాడు? తీర్పులోనికి తీసుకొని వస్తాడు. టైం వస్తుంది, సమయం రాబోతుంది. మీరు కూడా అనుకోవచ్చు, నన్ను నిందించేవాళ్ళు, శోధించేవాళ్ళు, నేను ఎంత ప్రేమించినా, నేను ఎంత గౌరవించినా, నేను ఎంత మన్నన చేసినా పదే దేవుని కొరకు నన్ను నిందిస్తున్నారు కదా, దేవుడేం చేస్తున్నాడు అనుకుంటావా? అనుభవించు. అందుకే నరులు నా నిమిత్తము మీ మీద చెడ్డ మాటలల్లా పలికినప్పుడు, నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి. స్తోత్రం చెప్పండి. టైం వస్తుంది. పగ తీర్చుట మీ పని కాదు, పగ తీర్చుట నా పని. ఇదిగో వారందరూ ఆయనకు మ్రొక్కినప్పుడు పరిశుద్ధుల ఆత్మలన్నిటికీ దేవుడు న్యాయం చేయబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈ మాట అర్థం ఏంటో తెలుసా? ప్రత్యక్షంగా ప్రభు ఇక్కడ మనకు కనబడకపోవచ్చు, కానీ ఆత్మరూపుడై తప్పక అతి పరిశుద్ధ స్థలములో పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చి ఆయనకు మ్రొక్కినప్పుడు నీకు జరిగిన ప్రతి అన్యాయానికి దేవుడు న్యాయము తీర్చునుగాక. దేవుడు న్యాయం చేయబోతున్నాడు. ఏ విషయంలో నింద అనుభవించావు, ఏ విషయంలో బాధ అనుభవించావు, ఎవరి వల్ల నష్టం అనుభవించావు, అవమానాన్ని భరించావు, కన్నీళ్లు రాల్చావు, మ్రొక్కు ఆయన సన్నిధిలో. ఆయన ఉన్నాడు ఇక్కడ. ఆయన పాదాలు పట్టుకో. తప్పక నీకు తగిన న్యాయాన్ని ఆయన తీర్చబోతూ ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అద్భుతమైన సందేశం ద్వారా ప్రభు ఈ దినమున మనతో మాట్లాడారు. మనందరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అడగండి. సత్యస్వరూపి, నాదా పరిశుద్ధుడా, ఎందాక నాకు తీర్పు తీర్చకుండా ఉంటావు, ఎంతకాలం నాకు న్యాయం చేయకుండా ఉంటావు, ఇంకెంతకాలం నాకు మేలు చేయకుండా ఉంటావయ్యా. ఇదిగో నీ సన్నిధికి వచ్చి నీకు మ్రొక్కుతున్నానయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. అడగండి, అడగండి. కనాను స్త్రీ వచ్చి మ్రొక్కింది, ఇంటికి వెళ్ళేసరికి అద్భుతాన్ని చూసింది. కుష్టి రోగి వచ్చి ఆయనకు మ్రొక్కాడు, చేయి చాపి శుద్ధినిగా చేయబడ్డాడు. అడుగుతారా? స్వరం ఎత్తుతారా? అడగండి. మురుక్కు, ఆయన సన్నిధిలో మురుక్కు, ఆయనను ఆరాధించు, ఆయనను మహిమపరచు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీలో ఒక ఉత్సాహం రావాలి, పశ్చాత్తాపం రావాలి. అడగాలి ప్రభువు దగ్గర, నాదా ఇంకెంతకాలం నన్ను చూడకుండా ఉంటావయ్యా? అన్న మ్రొక్కిందయ్యా, జ్ఞాపకం చేసుకున్నావయ్యా. ఈరోజు నేను మ్రొక్కుతున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా. అడగండి, అడగండి. ఇదిగో ఎలియాజరు మ్రొక్కినప్పుడు సరైన మార్గంలో నడిపించబడ్డాడు. ఈరోజు నీ ఒక సరైన మార్గంలో నడిపించబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. అందరూ నిండు మనసుతో
అందరూ స్తుతించాలి. మోకాళ్ళ మీదకు రండి, చేతులు దేవుని వైపు చాపండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అడగండి, పరలోకములో ఆత్మలు అడిగినట్టుగా, నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఇదిగో నీకు పాదాలు పట్టుకుంటున్నాం, నిన్ను మొక్కుతున్నాం, మమ్మలను జ్ఞాపకం చేసుకోవయ్యా, మమ్మలను దర్శించయ్యా. హన్నాను జ్ఞాపకం చేసుకున్నట్లుగా, ఎలియాజరును సరైన మార్గంలో నడిపించినట్లుగా, కుష్ఠరోగిని స్వస్థపరచినట్లుగా ఈరోజు నా జీవితంలో అద్భుతం చెయ్యయ్యా, నీకు మొక్కుతున్నానయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇంత వాక్యం విన్నారు కదా, మీ మనసులో ఒక ఆనందం రావాలి, ప్రార్థించాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ స్తుతించుదాం, అందరూ ఆరాధన చేద్దాం, ప్రభుని గణపరచుదాం. సాగిల పాడి మ్రోకెదము, సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము, చెప్దాం. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి బ్రోకెదాము. అందరూ చప్పట్లు కొడుతూ, మోషే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించు. మోషే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించు. వేషధారులను ద్వేషించు, ఆశతో బ్రోకెదము. సాగిల పాడి బ్రోకెదము, సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి బ్రోకెదము. అందరూ అహరోను కంటే శ్రేష్ఠుడు, మన ఆరాధనకు పాత్రుడు. అహరోను కంటే శ్రేష్ఠుడు, మన ఆరాధనకు పాత్రుడు. ఆయన్నే ప్రధాన యాజకుడు, అందరము మ్రోకెదము. ఆయన్నే ప్రధాన యాజకుడు, అందరము మ్రోకెదము. సాగిల పాడి, అందరూ చప్పలు కొడుతూ పాడాలి. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి బ్రోకెదము. యోనా కంటే శ్రేష్ఠుడు, ప్రాణదానముగా తను అర్పించే. యోనా కంటే శ్రేష్ఠుడు, ప్రాణదానముగా తనర్పించెను. మానవులను విమోచించెను, ఘనపరచి బ్రోకెదము. మానవులను విమోచించెను, ఘనపరచి బ్రోకెదము. సాగిల పాడి బ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి బ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి బ్రోకెదము. మొక్కుతారా? నమస్కరిస్తారా? హృదయపూర్వకంగా ఆయనను ఆరాధిస్తారా? మొక్కిన వారు మేలు పొందుకుంటారు.
మ్రొక్కిన వరమియ్యని ఇలవేల్పుగాది ఈయన. మ్రొక్కిన వారి అక్కరలను తీర్చగలిగిన గొప్ప దేవుడు మన యేసయ్య. అడుగు, మ్రొక్కండి, ఆరాధించండి, మహిమపరచండి. ఏది అడుగుతారో అడగండి, మ్రొక్కిన వారు పొందుకోబోతున్నారు. స్వరం ఎప్పలేరా? ప్రార్థించలేరా? అడగలేరా? అడిగి పొందుకోలేరా? నీ హృదయం కదిలించబడట్లేదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చెప్పబడిన వర్తమానం అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చబడినట్లు, అందరి హృదయాల్లో నూరంతలుగా ఈ మాటలు ఫలించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మన ప్రియులు ఆనందరావు గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన తండ్రి, మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు దేవా. నాయన ఇదిగో 3 నెలలు కాపాడి 4వ నెలలో ప్రభా, మొదటి ఆదివారం విశ్రాంతి దినంలో ప్రభా ఇంకో మందిరంలోకి రావటం